Only Jesus can lift us from the pit. If God becomes everything in your life, He will give you a new song. మనలో దేవుని యొక్క శక్తి నింపాడంట. ఆమేన్. God never forgets what He promises. ఏ రోజైనా ప్రేమ అనే ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉన్నామా? ఒక్క రోజైనా అంటే మనం చాలా స్ట్రాంగ్ అయితే జనరలీ ఒక్క రోజు కూడా ఒక ప్రేమ అనే ఫీలింగ్ ని మనము అనుభవించకుండా ఉండలేము. అది కావాలి అని మన హృదయము ఆశిస్తూ ఉంటుంది, దప్పిగా కొంటూ ఉంటుంది అనమాట. ఇట్ విల్ బి థర్స్టీ. మన ఆలోచనలు కానీ మన ఏదన్నా కూడా వీ వాంట్ దట్. సో అదేనంటే దట్ వన్ థింగ్ దట్ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్ అండ్ కంప్లీటెడ్ మన లైఫ్లో అంటే అది ప్రేమనే. అండ్ దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ అవర్ లైఫ్. మన జీవితానికి అదొక ఫౌండేషన్. అది లేకుండా మనల్ని మనం కట్టుకోలేము, ఇతరులను కట్టలేము, ఇతరులను ప్రేమించలేము, దేవుని ప్రేమించలేము. దట్ ఈస్ లైక్ అ ఫౌండేషన్ ఫర్ అస్. ఏంటది? ప్రేమ. వాట్ ఈస్ దట్? కెన్ వి ఆల్ సే లవ్? లవ్. సో ఈరోజు మనకందరికీ తెలుసు, గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. ఇదంతా మనకు తెలిసింది కదా. టుడే వి గోనా సీ ది అదర్ సైడ్ ఆఫ్ ద లవ్. ఇంకొక అదర్ సైడ్ ఉంది. దేవుడు He proved his love, everything, it is there. But the other side of the అన్న పాస్టర్ చెప్తుంటారు కదా, the dimensions of love అని. The other side, 2 coins ఉంటాయి కదా, ఇంకొక side of the love. So I'm going to read this verse, 2 Timothy 1st chapter 7th verse. మనం ఒకసారి చదువుదాము. Yes. చదువుతాము. ఆమేన్. ఒకసారి గట్టిగా చదువుదామా? మరొకసారి అందరం కలిసి చదువుదాము. బికాజ్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద బేస్ అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ టుడేస్ వర్డ్. మరొకసారి గట్టిగా అందరం కలిసి మన బైబిల్స్ తెరిచి లేదా టీవీని చూసుకుంటైనా ఈ వాక్యంని మనం చదువుదాము. మరొకసారి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను గాని పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. ఎస్, దేవుడు మనకి ఎలాంటి ఆత్మనిచ్చాడంట? శక్తి, ప్రేమ. శక్తియు ప్రేమయు ఇంద్రియ. సో ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది కదా, ద పవర్, స్పిరిట్ ఆఫ్ పవర్, స్పిరిట్ ఆఫ్ లవ్ అండ్ స్పిరిట్ ఆఫ్ సౌండ్ మైండ్. సౌండ్ మైండ్ని ఇంకో ట్రాన్స్లేషన్లో ఎలా ఉంటుందంటే సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ అని కూడా వేరే ట్రాన్స్లేషన్లో ఉందన్నమాట. సో దేవుడు మనకి పిరికితనమైన ఆత్మని ఇవ్వలేదు, ఇతరులను ద్వేషించే ఆత్మను మనకి ఇవ్వలేదు, ఒకదాన్ని చూసి భయపడే ఆత్మని ఇవ్వలేదు. కానీ మనకి దేవుడు ఆల్రెడీ హీ హ్యాస్ గివెన్, ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు. సో దీన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. ఎలాంటి ఆత్మనంటే ద స్పిరిట్ ఆఫ్ పవర్, ద స్పిరిట్ ఆఫ్ లవ్ అండ్ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ అనే వర్డ్ని నేను వాడుతున్నాను. ద సౌండ్ మైండ్. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మనల్ని సరిగ్గా పెట్టుకునే ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ఎస్, ఎంతమంది నమ్ముతున్నారు? డూ యూ బిలీవ్ దట్ ఆల్రెడీ గాడ్ హెస్ గివెన్ అస్ ద స్పిరిట్, ద హోలీ స్పిరిట్, ద పవర్ టు రూల్ అవర్ సెల్ఫ్స్ అండ్ దిస్ వరల్డ్? ఎస్ కదా. సో ఈరోజు ఈ ప్రేమ అనేది, ఈ ప్రేమ శక్తి ఎలాంటిది, ఈ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది, అవన్నీ కూడా మనం నేర్చుకుందాము. సో ఇలాంటి ప్రేమ ఎలా అంటే ప్రతిరోజు దాన్ని మనము డిజైర్ చేస్తూనే ఉంటాం. వీ వాంట్ మోర్, వీ వాంట్ మోర్. ఇంకా కావాలి, ఇంకా కావాలి. కొంచెము తేడా వచ్చినా మనకు తెలిసిపోతుంది. ఎవరైనా ప్రేమించే వాళ్ళు కొంచెం తేడా చేసినా మనకు అర్థమైపోతుంది కదా. ఎస్, దాని తర్వాత మనకు అనిపిస్తుంటుంది కొంచెం ప్రేమ ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది. కానీ అది కొంచెం కూడా సరిపోదు. లిటిల్ లవ్, ఒక్క 2 minutes నాతో మాట్లాడితే సరిపోతుంది కదా అనిపిస్తుంది, కానీ సరిపోదు. వీ వాంట్ మోర్. అది సాటిస్ఫై అవ్వనిది ప్రేమ, అలాంటి ఫీలింగ్ అది. సో అసలు ఈ లవ్ అంటే ఏంటి? మనకి ప్రతిసారి ఒక మనిషి అయినా కావాలి, ఒక వస్తువు అయినా కావాలి ప్రేమించడానికి, లేదా వి రీప్లేస్ విత్ సమ్వన్ ఆర్ సంథింగ్ టు లవ్. తెలుసా అది? డూ యూ నో దాట్? ఎప్పుడైనా రియలైజ్ అయ్యారా? ఇప్పుడు ఒక మనిషి లేడు అనుకోండి మన జీవితంలో, వీఆర్ అలోన్, వీ నీడ్ సంథింగ్ కదా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి.
ఒక డాగ్ని పెట్టుకుంటాము, ఒక పెట్ని పెట్టుకుంటాము, ఫ్రెండ్స్ని చేసుకుంటాము, లేదా మొబైల్ ఫోన్ ఇప్పుడు 24 hours లవ్ చేస్తున్నాం మనం ఫోన్ని కదా. సో వీ రీప్లేస్ బై సమ్ వన్ ఆర్ సంథింగ్. వీ నీడ్ 24/7 మనకు ఒకటి కావాలి ప్రేమించడానికి. ఎస్ ఆర్ నో? ఎవరో ఒకరు మనకైనా ఎక్స్ప్రెస్ చేయాలి, లేదా మనమైనా ఇవ్వాలి. ఎస్, రియలైజ్ అవుతున్నారా? ఎస్. సో ఇదేంటంటే ఒక టెండర్ ఫీలింగ్ అనమాట ప్రేమ. ఇలా ప్రేమ అంటుంటే మా అమ్మ అని పిలిచినట్టుంది. యా. సో ప్రేమ ఇది ఒక చాలా టెండర్ ఫీలింగ్, చాలా తేలిక, సటిల్ ఉంటుంది అనమాట, చాలా తేలిక. ఎందుకు ఇలా చెప్పగలుగుతానంటే, మనము ఎవరైనా బాగా ప్రేమించినప్పుడు వారు ఒక్క మాట అన్నా మన గుండె షేక్ అయిపోతుంది. వి షివర్, తట్టుకోలేను, ఎవరేమన్నా ఓకే, కానీ నువ్వు అన్నో చూడు తాకింది ఇక్కడ. దట్ ఈస్ లవ్. ఇట్ ఈస్ వెరీ టెండర్ కదా. సో వీ ఆల్వేస్ థింక్ ఇట్ ఈస్ అ ఫీలింగ్, అదొక ఫీలింగ్ మాత్రమే, మనసులో నుంచి వచ్చేది మాత్రమే అనుకుంటాం. కానీ ది అదర్ సైడ్ అని చెప్పాను కదా. సో వాట్ ఈస్ దట్ అంటే, ఇంగ్లీష్లో చూస్తే లవ్ ఇస్ యాక్షన్, లవ్ ఇస్ వర్బ్. అదొక పని. ఇట్స్ నాట్ జస్ట్ అ ఫీలింగ్. అదొక జస్ట్ చూడగానే ఏదో మురిచిపోయేది కాదు, అదొక పని. ఇట్స్ అ క్రియ. ఎస్, వర్బ్. సో అది ఎలా అంటే మొత్తం మన ఎలా అంటే యాక్షన్స్తో ఫిల్ అయి ఉంటుంది, సాక్రిఫైస్తో ఫిల్ అయి ఉంటుంది, సర్వింగ్తో ఫిల్ అయి ఉంటుంది, లిసనింగ్తో ఫిల్ అయి ఉంటుంది, ఎస్, ఆనరింగ్తో ఫిల్ అయి ఉంటుంది, ప్రొటెక్షన్తో ఫిల్ అయి ఉంటుంది, దాని తర్వాత ట్రస్టింగ్, నమ్మకంతో ఫిల్ అయి ఉంటుంది, ఒకరిని అప్రిషియేట్ చేసేలాగా ఫిల్ అయి ఉంటుంది. ఇవన్నీ యాక్షన్స్ అనమాట. ఇవన్నీ చేస్తేనే కదా ప్రేమ ఉందని మనం అనుకుంటాం, లేదంటే అనుకుంటామా? ఇఫ్ యూ ఆర్ జస్ట్ లైక్ దిస్, ఏమన్నా అవుతుందా? నథింగ్. వీ డోంట్ నో. సంథింగ్ షుడ్ హ్యాపెన్. ఏదో అవ్వాలి, జాయస్గా ఉండాలి, మూమెంట్ ఉంటేనే దాన్ని లవ్ అంటాం అనమాట. సంథింగ్, వాట్ ఎవర్ వీ లైక్, ఒకటి ఇచ్చాడు దేవుడు, వాట్ ఎవర్ వీ లవ్ వీ కీప్ ఇట్. అది మన దగ్గర పెట్టుకుంటామంట. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఎగ్జాంపుల్, ఎవ్రీ డే మనతో ఉండేది ఇదే. ఇది కింద పడింది అనుకో, ఎలాంటి రియాక్షన్ వస్తుంది? సరే, ఎవరో పగలగొట్టారు నీ ఫోన్ని, సో దట్ ఈస్ లవ్. యూ లవ్ యువర్ ఫోన్. ఏదో ఒక రియాక్షన్ బయటికి వస్తుంది. సో ఈ ప్రేమ ఏం చేస్తుందంటే ఒక పవర్ని మన లోపల జనరేట్ చేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ని చూద్దాం. ఓకే, హార్ట్లో ఏముంటుంది? బ్లడ్. సో హార్ట్ ఫంక్షన్ ఏంటి? దాని యొక్క పంపింగ్ బ్లడ్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ చెయ్యికి పంపించలేదు రక్తం, ఈ చెయ్యి పని చేయకుండా ఉంటుంది కదా. సైంటిఫికల్గా ప్రూవెన్ అది. ఇప్పుడు ఈ హార్ట్ ఈ చెయ్యికి రక్తం పంపించలేకపోతే పడిపోతుంది, ఇది పని చేయలేము ఈ హ్యాండ్తో కదా. సో ఈ హార్ట్లో ఉన్న బ్లడ్ అన్నిటికీ పంపిస్తే ఏమవుతున్నాయి? బాడీ షేక్ అవుతుంది కదా. అదేవిధంగా ఈ హార్ట్లో ప్రేమ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ప్రేమగా మన బాడీ కూడా మూవ్ అవుతుంది. ఇఫ్ దేర్ ఇస్ హేట్ ఇన్ ద హార్ట్, హేట్రెడే ఒకలాంటి తిమ్మిరి వస్తుంది, బ్లడ్ ఆగిపోయింది అనుకో సర్క్యులేషన్, క్యాన్ యూ మూవ్ అవర్ హ్యాండ్స్? స్టక్ అయిపోతుంది కాళ్ళు, ఇట్లా తిమ్మిరి పట్టేసింది, కాంట్ మూవ్. దట్ ఈస్ వాట్ హేట్ విల్ డూ. ఎస్, అంటే ఒకరిని ప్రేమించలేము, హత్తుకోలేము, దగ్గరికి తీసుకోలేము వాళ్ళని. అంటే ఫిజికల్ యాక్షన్ ఉండదు ప్రేమ లేకపోతే. అదే ప్రేమ ఉంటే మొత్తం బాడీ షేక్ అయిపోతుంది. వి రెస్పాండ్. మన బాడీ ఆటోమేటిక్గా ఒక పవర్ని జనరేట్ చేస్తుంది. వి కాన్ సిట్. ఇప్పుడు ఒక ఫంక్షన్లో నువ్వు ఒక్కదాని ఉన్నావు, నీకు తెలియని వాళ్ళందరూ ఉన్నారు, అప్పుడే మీ కజిన్ వచ్చింది, అప్పుడే నీ ఫేవరెట్ ఫ్రెండ్ వచ్చాడు, లేదా మీ హస్బెండ్ వచ్చాడు, మీ వైఫ్ వచ్చింది, లేదా మీ డాటర్ వచ్చింది. ఏం చేస్తారు? తక్కువ లేసి వి గో, అబ్బా నువ్వు వచ్చిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్, ఇక్కడ నాకు ఎవ్వరు తెలీదు, అదొక ఎనర్జీ వస్తుంది. ఈ పవర్ని డిస్క్రైబ్ చేయడానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. మీరు చాలా పని చేసి టయర్డ్ అయిపోయి బెడ్ పైన పడుకొని ఉన్నారు. ఓకే, 99.9% టయర్డ్గా ఉన్నారు మీరు. ఓకే, 1% నేను అది 0.1% నేను వదిలేస్తున్నాను. ఓకే, 99.9% టయర్డ్గా ఉన్నారు. ఓకే, మీ ఫోన్ 1% ఛార్జింగే ఉంది.
అండ్ మీకు ఫేవరెట్ పర్సన్ కాల్ చేస్తున్నాడు, స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఫోన్. మీరు టైర్డ్ ఉన్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవర్? లైట్ తీసుకుంటావా? అంటే ఫోన్కి లైట్ పెట్టి పవర్ కాదా? యూ లవ్ యువర్ ఫోన్ ఆర్ యూ లవ్ దట్ పర్సన్ హూ ఇస్ కాలింగ్. ఇప్పుడు ఈ మధ్య వైఫ్ కాల్స్ చాలా బాగా కట్ చేసేస్తున్నాము. సో ఆ ఎగ్జాంపుల్ నేను తీసుకోవాలనుకోవట్లేదు. హస్బెండ్ కాల్స్ కట్ చేసేస్తాము, మమ్మీకి కాల్స్ కట్ చేసేస్తాము, సిస్టర్స్ కాల్స్ కట్ చేసేస్తాము. ఇట్స్ లైక్ ఫెమిలియర్ అయిపోతున్నాం ఆ ప్రేమ కాబట్టి ఇట్స్ ఓకే, మళ్ళీ చెప్పుకోవచ్చు. కానీ యూత్ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది, బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తాడు, ఒకలాంటి ఎనర్జీ వస్తుంది. శాలరీ పడే మేనేజర్ కాల్ చేస్తాడు, నీ ఇంక్రిమెంట్ ఇచ్చే సార్ కాల్ చేస్తాడు ఆ 1% ఛార్జింగ్ ఉన్నప్పుడు. మీరు అంతా టయర్డ్ ఉన్నా ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆ ఎనర్జీ? ఐ వాంట్ టు ఆస్క్ యూ కదా. సో ఆల్రెడీ ద పవర్ ఇస్ దేర్, బట్ వీ థింక్ వీఆర్ టయర్డ్ ఆఫ్ గివింగ్. వీ థింక్ వీఆర్ సో, నా వల్ల కాదు అంటే అనుకోవట్లేదు మనం దాన్ని ప్రేమిస్తున్నామని, వాళ్ళని ప్రేమిస్తున్నామని, ఏదైనా మనం ప్రేమిస్తున్నామని మనం అనుకోవట్లేదు. సో దట్ ఈస్ వాట్ ద స్క్రిప్చర్ ఇస్ సేయింగ్. హీ హ్యాస్ గివెన్ ద పవర్, హీ హ్యాస్ గివెన్ ద స్పిరిట్ ఆఫ్ లవ్. సో దిస్ ఇస్ వాట్, ఈ ప్రేమ ఒక పవర్ని మన లోపల జనరేట్ చేస్తుంది అనమాట. సో హృదయంలో మొత్తం ప్రేమ ఉంటే మన బాడీ ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతుంది. హల్లెలూయా. సో ఈరోజు మనం రియలైజ్ అవ్వాలి, నిజంగా నాకు ప్రేమ ఉందా, నిజంగా ప్రేమ ఉంటే నేను అలా బిహేవ్ చేస్తానా అని మనం ఒకసారి రియలైజేషన్లోకి వెళ్ళాలి. సో ఈ హీబ్రూ వర్డ్ లవ్కి ఏంటంటే వీసీ లైక్ గ్రీక్ వర్డ్లో లవ్కి ఏంటి? అగాపే. ఇట్స్ అన్కండిషనల్ లవ్, ద లవ్ వీ ఎక్స్చేంజ్ విత్ అ గాడ్ అండ్ గాడ్ విత్ అస్. సో హీబ్రూ వర్డ్ ఏంటంటే అహావా, అంటే విచ్ మీన్స్ గివ్. అంటే ఇప్పుడు చూసాం కదా, వాట్ ఈజ్ లవ్? ఇట్స్ అ వర్బ్. Love, it's an action. So giving, the other side of love is giving. It is all filled with actions. ఇచ్చేదాన్ని మనం ప్రేమ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హస్బెండ్ వచ్చి ఐ లవ్ యూ మై వైఫ్ అని అంటే వైఫ్ ఏమంటుంది? ఎంత చూపించవా, ఎక్కడుంది, ఎంతగానం ప్రేమిస్తున్నావు చూపించవా అంటే యాక్షన్స్ కావాలి. వి నీడ్. నేను నీకు కాల్ చేశాను కదా, మాట్లాడుతున్నాను కదా, చూపించు. We all want actions. We want that, కనిపించాలి మనకి. సో ఈ ప్రేమ ఎలా పుడుతుంది? ఊరికే పుట్టేస్తుందా? ఊరికే పుట్టదు. ఎలా పుడుతుంది అంటే మన 5 సెన్సెస్ ప్లీజ్ అవ్వాలి కదా. అట్లనే ఎలా అంటే 5 సెన్సెస్ ఎలా యాక్టివేట్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని ఉంటాయి. నా ఫేవరెట్ కలర్, నా ఫేవరెట్ డిష్, నా ఫేవరెట్ పర్సన్, ఓకే, నా ఫేవరెట్ సాంగ్, నా ఫేవరెట్ పర్ఫ్యూమ్, ఇవన్నీ ఉంటాయి కదా మనకి. అది ఎలా డిస్క్రైబ్ చేయగలుగుతున్నారు? ఐ లవ్ దిస్ అని, ఐ లవ్ దిస్ అని, బికాస్ దట్ ఈస్ ప్లీజింగ్ యువర్ ఫిజికల్ సెన్సెస్. ఎస్ ఆర్ నో? అది ప్లీజ్ అవుతుంది కాబట్టే మనం అది ప్రేమ అని పలుకుతున్నాం. అలా ప్లీజ్ అవుతుంది కాబట్టే ఒక పవర్ అనేది లోపల జనరేట్ అవుతుంది. దానికి ఒక పేరు పెట్టాము, ప్రేమ. సో ఈరోజు చెప్పండి, ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్? చికెన్. ఎందుకు? హార్ట్ డిలైట్స్, బికాజ్ యువర్ టంగ్ ఇస్ సాటిస్ఫైడ్ కదా. పప్పన్నం, ఎస్. ఇంకా ఆప్రికాట్ డిలైట్స్, ఎస్, మై ఫేవరెట్. ఇంకా ఫేవరెట్ కలర్ ఒక కలర్ చూడగానే అన్ని కలర్స్ ఇష్టం, కానీ ఒక కలర్ మాత్రం మన కంటికి నచ్చుతుంది. ఎస్. ఫేవరెట్ డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్లోనే మనం బ్యూటిఫుల్గా కనిపిస్తాం. ఏ డ్రెస్ ఇచ్చినా మనకి ఉండదు. ఎస్ ఓ నో? సో ఈ 5 పర్ఫ్యూమ్ ఆల్సో, వెన్ వీ స్మెల్ సంథింగ్, అది మన నోస్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టే అది ప్రేమ అని మనం అంటున్నాం కదా. సో 5 సెన్సెస్ సాటిస్ఫై అవుతున్నప్పుడే దాన్ని మనం ప్రేమ అని మనం డిఫైన్ చేసుకున్నాం. We defined it. So this is my favorite song, this is my favorite color, this is my favorite book, this is my favorite phone. చాలా మంది ఫోన్స్ కూడా ఫేవరెట్స్ ఉంటున్నాయి, బుక్స్ అన్నీ, ఎవ్రీథింగ్. వీ హ్యావ్ మెనీ థింగ్స్ టు లవ్ బికాస్ సంథింగ్ ఫిజికల్ ఈజ్ బీయింగ్ ప్లీజ్డ్. దాన్నే మనం ప్రేమ అంటున్నాం కదా.
So yes, so we are giving something to our bodies, we are receiving. సో దాన్ని మనం ప్రేమ అంటున్నాం. సో వెన్ సో ఇది ఒకటి ఏం చేస్తుందంటే ఈ ప్రేమ, ఇట్ జనరేట్స్ ద పవర్, ఒకలాంటి స్ట్రెంగ్త్ని మన లోపల బయటికి తీసుకొస్తుంది. ఒక బాడీలో కానీ మెంటలీ ఫిజికలీ అన్నిట్లో ఒకలాంటి పవర్ జనరేట్ చేస్తుంది అనమాట. ఆ పవర్ వల్లనే మనం యాక్టివేట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, చాలా రోజుల తర్వాత మమ్మీ దగ్గరికి కొడుకు వెళ్తాడు. అప్పుడు మమ్మీకి ఎక్కడ లేని స్ట్రెంత్ వస్తుంది. అన్నీ వండి పెట్టి ఆ కొడుకు పెడుతూనే ఉంటుంది, తినురా తినురా తినురా. మమ్మీ నీకే బాగాలేదు కదా, ఏం పెడతావు మమ్మ, కూర్చో అంటే, నో నేను పెడుతూనే ఉంటా, ఎప్పుడో వస్తావురా, ఏమవుతుందిరా, చలో. ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందని మనం ఈరోజు ఆలోచించాలి అంతే. ఫ్రమ్ వేర్ ఇస్ దట్ పవర్ కమింగ్? సో ఈ ప్రేమ ఆ పవర్ని జనరేట్ చేస్తుంది. కోపం ఆల్సో, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లవ్, అది నెగిటివ్. సో మదర్ కూడా, వెన్ వి సీ అ ప్రెగ్నెంట్ ఉమెన్, తను ముందుగానే ఆ బిడ్డ ఫామ్ అవ్వకముందే, ఆ బిడ్డ కడుపులోకి రాకముందే ఫస్ట్ బిడ్డని ప్రేమిస్తుంది. కాబట్టే తన శరీరంని ప్రిపేర్ చేస్తుంది టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ అ పెయిన్. ఆ పవర్ ఎట్లా వస్తుంది? నిజానికి ఇప్పుడు దోస్ హు డోంట్ ఎక్స్పీరియన్స్ ప్రెగ్నెన్సీ, వాళ్ళకి అసలు మీరు ఎలా, ఇప్పుడు యూత్ జనరల్లీ మన గర్ల్స్ అంటుంటారు, అసలు ఎలా భరిస్తున్నారు అంత పెయిన్, అసలు ఎలా అవుతుంది మీ వల్ల? ఇప్పుడు మేము కూడా థింక్ చేసిన, అసలు మమ్మీ వాళ్ళు ఆ కాలంలో ఎలా చేశారు, అంత స్ట్రగుల్గా, అంత యాక్టివ్గా అన్ని పనులు ఎలా చూసుకున్నారు అంటే, దానికి మూల కారణం ప్రేమ. ప్రేమ ఒక్కటే ఆ ఎనర్జీని క్రియేట్ చేసింది ప్రతి ఒక్కరిలో, ప్రతి మదర్లో, ప్రతి ఫాదర్లో. అందుకే ఫాదర్ ప్రతిరోజు ఉదయంనే లేచి ఆఫీస్కి వెళ్ళి అన్నీ చూసుకొని విల్ కమ్ బ్యాక్ బికాస్ టు గివ్ అ గుడ్ ఫ్యూచర్, ఫ్యామిలీ ప్రొవైడ్ చేయడానికి. ఆ ప్రేమ ఇష్టం లేదనుకోండి ఆ తండ్రికి, కుటుంబం చేస్తాడా? పట్టించుకోడు. ఇట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ డిఫరెంట్, ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఆల్సో కదా, ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. కానీ అదే ఆ మదర్ ఆ 9 months షీ వాంట్స్ టు గివ్ ఆ లవ్ని, షీ వాంట్స్ టు గివ్ బై ఈటింగ్ గుడ్ ఫుడ్ టు ద బేబీ. సో ఆ 9 months డెలివరీ పెయిన్ఫుల్, ఆఫ్టర్ డెలివరీ ఇంకా పెయిన్ఫుల్, ఎస్ ఆర్ నో? ఇవన్నీ తనని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటుంది. ఒక ఎనర్జీ ఆటోమేటిక్గా బాడీ జనరేట్ చేసేస్తుంది. సో దట్ పవర్ వి గోనా టాక్ టుడే. సో లవ్ generates power. Love generates, that power to conceive something which we can't see. Love generates ఎలాంటిదంటే ఒక విశ్వాసంని కూడా జనరేట్ చేస్తుంది. విశ్వాసం, ఇప్పుడు ఒక స్క్రిప్చర్ చూసాం కదా, ఓకే, 1 Corinthians 13:13 ఉంటుంది, ఫెయిత్, హోప్ అండ్ లవ్లో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ వన్? లవ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. నీకు విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ప్రేమ లేదంటే we have everything. మనకి లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, ఆస్తి ఉంది, సంపద ఉంది, అన్నీ కావాల్సినవన్నీ ఉన్నాయి, కానీ ప్రేమ లేకపోతే వేస్ట్. సో అలాంటి ప్రేమని మనం ఈరోజు న్యూగా పొందుకుందాం. సో ఇలాంటి ప్రేమ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి, నాతో మాట్లాడిన విధానం బట్టి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఈ సంఘంకి దేవుడు 4 ప్రామిసెస్ అండ్ వర్డ్స్ న్యూ ఇయర్ రోజు రిలీజ్ చేస్తాడు దేవుడు. ఏంటది? న్యూ బర్త్, ఎస్, ట్రాన్సిషన్, సాంక్టిఫికేషన్ అండ్ ఏన్షియంట్ పార్ట్స్ కదా. సో ఫస్ట్ ఏంటి? న్యూ బర్త్. సంథింగ్ ఎవరైతే నిజంగా నమ్మారో వాళ్ళ జీవితాలలో న్యూ బర్త్ అనేది జరిగింది, న్యూ కార్యాలు మొదలయ్యాయి, విచ్ దే డోంట్ బిలీవ్. వాళ్ళలో విశ్వసించని అంటే వాళ్ళు నేను ఇది చేయగలుగుతానా అనుకున్న వాళ్ళు కూడా స్టార్ట్ చేయగలిగారు. వీ కెన్ సీ మెనీ టెస్టిమనీస్. సంథింగ్ న్యూ మార్పు అనేది జరిగింది. తర్వాత 3 months, లైక్ గాడ్ గేవ్ మీ లైక్ 3 months న్యూ బర్త్, 3 months ట్రాన్సిషన్, 3 months సాంక్టిఫికేషన్ అండ్ 3 months వాకింగ్ ఇన్ ద ఏన్షియంట్ పార్ట్స్ బై ది ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఎంతమంది నమ్ముతున్నారు అది? బై దిస్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ వీ హ్యావ్ టు వాక్. ఎస్. సో ఆ న్యూ బర్త్ తర్వాత ఒక ట్రాన్సిషన్ పీరియడ్ ఒకటి జరిగింది, సమ్ రఫ్ ఫేస్, కైండ్ ఆఫ్ క్యాటపిల్లర్ ఫేస్. ఆ 3 months తర్వాత ఇప్పుడు నిజంగా మన సంఘంలో గమనిస్తే 100 days, the 3 months, the next 3 months, every day we are doing divine hour. We are being sanctified every day. Yes or no? We are being sanctified. ప్రతి ఒక్కరం సాంక్టిఫై అవ్వబడుతున్నాం. దాని తర్వాత నెక్స్ట్ మంత్స్ ఏంటి? ఏన్షియంట్ పార్ట్స్. సో దిస్ లవ్ విల్ హెల్ప్ us to walk into that ancient paths. సో ఈ ప్రేమ మనల్ని
అదొక డోర్ లాగా పనిచేస్తుంది. ఇఫ్ వీ డోంట్ హ్యావ్ దిస్ లవ్ విల్ బీ బిహైండ్ ఓన్లీ. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో దిస్ లవ్, ఇలాంటి లవ్ మనకు కావాలని దేవుడు ఈ సంఘం గురించి ఆశపడుతున్నాడు. దిస్ చర్చ్ షుడ్ బీ చర్చ్ ఆఫ్ లవ్. ఇన్ ద హౌస్ ఆఫ్ జీసస్ దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ పీస్, దెర్ ఇస్ జాయ్. సో ప్రేమ కలిగిన సంఘం దేవునికి చాలా ఇష్టం. బికాస్ హీ లవ్ ద చర్చ్, వీ షుడ్ ఆల్సో లవ్ అవర్ చర్చ్. ఎస్. సో టుడే God gave me 4 important and beautiful points. How to love, what to love. ఈ ప్రేమని మనం ఏ విధంగా చూపించుకోవచ్చు, చేయొచ్చు. సో I told you, right? Love is all about giving. So what can we give? How can we give? I told you, right? Love generates the power. So it is all in our actions. It's all in our physical actions. మనం ప్రూవ్ చేసుకోవాలి. That is what Jesus Christ did on the cross. Yes. ఇప్పుడు దేవుడు ఫాదర్, గాడ్ ద ఫాదర్, హీ లవ్డ్ ద వరల్డ్ సో మచ్ దట్ హీ కుడ్ గివ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. ఆయన లోపల నుంచే ఆత్మ వచ్చి కుమారుని వలె వచ్చి మరియా పైన వచ్చి గర్భం దాల్చినప్పుడు ప్రభు యేసుక్రీస్తు మన లోకంలోకి వచ్చాడు. ఎస్ ఆర్ నో? హీ కుడ్ గివ్ హిస్ లవ్ టు అస్. హీ కుడ్ రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ హిమ్. Trinity, yes or no? It's the same God. He came down, he left his position, is giving, he's proving on the cross. By actions tone kada, actions tone he proved. Because manshulamu chepte vinatledu, అందుకే he want to show physical senses satisfy cheyadaniki he left his kingdom and he came to this earth. ఈ లోకంకి వచ్చాడు దేవుడు మనలాగా జీవించి నిరూపించడానికి ఆయన ప్రేమ. ఎస్ ఆర్ నో? టు ప్రూవ్ హిజ్ లవ్. ఆ 5 సెంట్ ఎంత చెప్పినా వినట్లే కదా. చలో, ఐల్ గివ్ మై ఓన్ సన్, ఐల్ గివ్ మై సెల్ఫ్ టు హిమ్, టు దెమ్, సో దట్ దే విల్ లవ్ మీ, సో దట్ దే విల్ లవ్ మీ. నేను ఇచ్చుకుంటా, నా కుమారుని నేను ఇచ్చుకుంటా, బలి యాగంగా నేను చేస్తాను. బికాస్ హీ వాంట్స్ హిస్ పీపుల్ టు లవ్ హిమ్ సో మచ్. ఆయనకు అదే కావాలి, మనం ఆయనను ప్రేమించాలి. సో ద ఫస్ట్ బ్యూటిఫుల్ పాయింట్ వాట్ గాడ్ గేవ్ ఇస్ టు లవ్ యువర్ గాడ్. టు లవ్ యువర్ గాడ్. ఎవరు మీ గాడ్ ఈరోజు? ఆలోచించండి ఒకసారి. హూ ఈజ్ యువర్ గాడ్? హూ ఈజ్ యువర్ గాడ్? వాట్ ఆర్ యూ లవింగ్? మీరు ఏది ప్రేమిస్తున్నారు? సో ఇది చదువుదామా మనము? మార్క్ 12:30. శిఖర బాబా. ఈరోజు నిజంగా మనము ఒక కొత్త రకమైన ప్రేమను అనుభవించిపోతున్నాము. లెట్స్ ప్రిపేర్ అవర్ హార్ట్స్, లెట్స్ ఫిల్ అవర్ హార్ట్స్. ఓకే. సో లవ్ యువర్ గాడ్. మార్క్ 12:30. ఎస్. సో యూ షల్ లవ్ యువర్ గాడ్ with all your heart, with all your soul, with all your mind and with all your strength. బలము వచ్చిందా ఇక్కడ? బలం వచ్చిందా? ఎస్. అండ్ అంటే అది కూడా ఉండాలి, బలం కూడా ఉండాలి. సో ఇక్కడ లవ్ అంటే ఏమన్నాను? గివ్. ఎస్ ఆర్ నో? హీబ్రూ వర్డ్ ఇస్ గివ్. అహావా అనే వర్డ్ గివ్ అనమాట. సో గివ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, with all your mind and with all your strength. Give. So what we have to give అంటే చాలామంది, నిజంగా నేను కూడా, మనము మొదటి ప్రేమను మిస్ అవుతున్నాము. దట్స్ వై we are not able to give God anything. And we say, I love you Jesus every day. We are missing that first love. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నిజంగా దేవుని యొక్క ప్రేమ మొదటిలో మనం పొందుకున్నప్పుడు, యవ్వనంగా ఉన్నప్పుడు పొందుకున్నప్పుడు, ఏమీ లేనప్పుడు దేవుని ప్రేమను పొందుకున్నప్పుడు మన యాక్షన్స్ ఎలా ఉండే? వాట్ డిడ్ వి డూ? We used to cry, we used to spend time with God. దేవుని సన్నిధిలో మన మమ్మీని వదిలేస్తాం, డాడీని వదిలేస్తాం, పని వదిలేస్తాం, అన్నీ వదిలేసి దేవా నీ సన్నిధిలో నేను మోకరిస్తా, ఏడుస్తూనే ఉంటాం. దేవా నాలాగా ఎవరో బాధపడుతున్నారు, వాళ్ళ గురించి నేను ప్రార్థించాలి. ఒకరు నశించిపోతున్నారు, నేను ప్రార్థించాలి, వాళ్ళకి వాక్యం చెప్పాలి అన్న ఫైర్, ఆ జీల్. చిన్న పని అయినా నేను చేస్తాను దేవా, ఆ అవకాశం నాకు ఇయ్యయ్యా అని ఎదురు చూస్తుంటాం. ఎప్పుడు?
వెన్ వీ హ్యావ్ దట్ ఫస్ట్ లవ్. అది ఆరిపోయింది, తగ్గిపోయింది. ఎందుకు తెలుసా? ప్రతిరోజు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, అలవాటు అయిపోయింది. వీఆర్ థింకింగ్ ఇట్స్ ఓకే, ఈరోజు ప్రార్థన చేయలేదు కదా, ఓకే ఇట్స్ ఓకే, దేవుడు అర్థం చేసుకుంటాడు, నేను చాలా బిజీగా ఉన్నాను కదా, ఓకే దేవుడు అర్థం చేసుకుంటాడు. చాలాసార్లు, ఎన్నోసార్లు నేను కూడా ఆ తప్పు చేశాను. నేను మొదటిగా వెన్ ఐ హ్యాడ్ మై ఫస్ట్ లవ్, నేను చిన్న టెస్ట్ మనీ చెప్తాను. కాలేజ్ టైంలో వెన్ ఐ హ్యాడ్ దిస్ గాడ్స్ ఫస్ట్ లవ్, ఆ జీల్, ఆ ప్యాషన్ ఉన్నప్పుడు, కాలేజ్కి వెళ్ళే టైంలో నా బ్యాగ్లో బుక్స్ ఉండేవి కాదు, బైబిల్ ఉండేది. 2 years బైబిల్ పట్టుకొని బైబిల్తోనే తిరిగేదాన్ని, ఎక్కడికి వెళ్ళినా బైబిలే. లాస్ట్ బెంచ్లో కూర్చొని బైబిల్నే చదివేదాన్ని. అక్కడున్న 80 members, ప్రతి ఒక్క గర్ల్కి, గర్ల్స్ కాలేజ్ మాది, ఆ గర్ల్స్కి ప్రతి ఒక్క గర్ల్ గురించి నేను ప్రార్థన చేసేదాన్ని చివరి కూర్చొని. అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాను ఇంటర్లో. దేవుని ప్రేమిస్తున్నాను కదా, నేను పాస్ అవ్వాలి కదా, అవ్వలేదు. బట్ వాట్ డిడ్ ఐ లవ్? ఐ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో 2 years ఆ జీల్ ఎలా ఉండిందంటే, బస్ స్టాప్లో, గార్డెన్లో ఎవరిని పడితే వాళ్ళకి దేవుని ప్రేమ చెప్పేదాన్ని. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు, మీరు అలా చేయకండి. భయం ఉండేది కాదు. అదే కదా, ఈ డిడ్ నాట్ గివ్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, హీ గేవ్ ద స్పిరిట్ ఆఫ్ పవర్ అండ్ లవ్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవర్? ఆ ఫస్ట్ లవ్ ఉన్నప్పుడు. సో టుడే గాడ్ ఇస్ టెలింగ్ అస్, వీ నీడ్ టు డూ ద ఫస్ట్ థింగ్స్ టు గెయిన్ దట్ ఫస్ట్ లవ్. ఎక్కడో కొంచెం చేంజ్ వచ్చిందా మన ప్రేమలో, దేవుని వైపు, దేవుణ్ణి ప్రేమించే విధానంలో, ఆయనతో గడిపే సమయంలో? ఇప్పుడు ఏమవుతుందంటే, ప్రతిరోజు నేను బైబిల్ని మోసుకొని వెళ్ళేదాన్ని కదా, ఇప్పుడు నేను దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ని మోస్తున్నాను, బైబిల్ని మోయట్లేదు. సాడ్ ట్రూత్. అంటే ఎవియానా, ఫర్ ఎగ్జాంపుల్, అఫ్ కోర్స్ ఐ క్యారీ మై బైబిల్ ఎవ్రీ డే, బట్ ఐఎమ్ నాట్ రీడింగ్ ఇట్. ఏం లాభం? అప్పట్లో ప్రతిరోజు క్యారీ చేశానా, ఎక్కడుంటే అక్కడ బైబిల్, భయపడేదానే కాదు, చదువుతూనే ఉండేదాన్ని. టీచర్ అక్కడ క్లాస్ చెప్తుంటే వెనకాల కూర్చొని బైబిల్ చదివేదాన్ని. మా ఫ్రెండ్ రాసిచ్చేది నోట్స్. సో అలాంటి లవ్ ఎక్కడ పోయింది ఇప్పుడు మనకి? ఒక్కసారి ఆ యాక్షన్స్, ఆ వర్క్స్, ఆ పనిని ఒక్కసారి గుర్తు చేసుకుందామా? కెన్ వి ఆస్క్ గాడ్, లార్డ్ నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, ఆ సమయం నేను నీకు ఇస్తానయ్యా. మేబీ సిచ్యువేషన్స్ కుడ్ బి డిఫరెంట్, మనకు జాబ్ వచ్చిండొచ్చు, సమయం మారిండొచ్చు, సిచ్యువేషన్స్ మారిండొచ్చు, కానీ మనసులో ప్రేమ అయితే అదే ఉంటుంది కదా. సో ప్రేమ ఉందంటే యాక్షన్స్ కూడా ప్రూవ్ చేయొచ్చు కదా. సో ఎక్కడో మనం అందరం మిస్ అవుతున్నాం ఆ మొదటి ప్రేమను. సో రెవల్యూషన్ 2:4 and 5 ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ ఫస్ట్ లవ్, వీ నీడ్ టు డూ ద ఫస్ట్ థింగ్స్, ఫస్ట్ వర్క్స్, బికాజ్ యూ హ్యావ్ లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. ఆ ఫస్ట్ లవ్ని మనం విడిచిపెట్టాం. ఎందుకంటే బ్లెస్సింగ్స్ ఎక్కువైపోయాయి. బికాజ్ దర్ ఈజ్ నథింగ్ టు ప్రే, వీ హ్యావ్ ఎవ్రీథింగ్, అన్నీ సమకూర్చి పెట్టేశాడు దేవుడు. ఐఎమ్ క్యారింగ్ ద బ్లెస్సింగ్ నో. దేవా ప్రార్థించే సమయం లేదయ్యా, నువ్వు ఇచ్చిన బిడ్డను చూసుకోవాలయ్యా, ఇలాంటివి. సరే ఈరోజు ప్రార్థన చేయకపోతే దేవుడు అర్థం చేసుకుంటాడులే, అర్థవంతమైన దేవుడు కదా, అర్థం చేసుకునే దేవుడు కదా. వీఆర్ కంప్లైంట్. అదే అప్పుడు టీచర్ చూస్తూనే చదువుతుండే బైబిల్ పక్కనే. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఎవరు కంప్లైంట్ చేయలేదు. అండ్ అసలు అమేజింగ్ పార్ట్ ఏంటంటే, అలా దేవుడిని నేను ఎంతగా ప్రేమించానంటే, ఆ కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో మిస్ ఫ్రెషర్గా మిస్ ఫేర్వెల్గా నన్నే చేశారు. ఎందుకు అని నన్ను అడిగితే, నీలో ఏదో ఉంది అంట. ఐ వాజ్ షాక్. ప్రతి టీచర్ కూడా షాక్ అయింది తెలుసా. ఎవ్రీ టీచర్ షాక్, ఏంది ఈమెనా అన్నారు. ఐ వాజ్ లాఫింగ్, హోల్డింగ్ దట్ షీల్డ్, బికాజ్ ఐ నో మై గాడ్ విల్ లిఫ్ట్ మీ అప్. సో ఆ ప్రేమ ఏది? ఇప్పుడు అన్నీ ఉన్నాయి, మనకు కావలసిన ప్రతి ఒక్కటి ఉంది. దేవుడికి చేయాల్సిన అద్భుతాలన్నీ మన జీవితంలో చేశాడు. కానీ ఆ మొదటి ప్రేమని మనం కోల్పోయాము, లేదా తగ్గిపోయింది. ఆ ఫైర్ లేదు, ఎక్కడో మిస్ అవుతుంది. వీఆర్ నాట్ గివింగ్ టు గాడ్, వీఆర్ నాట్ గివింగ్, అంటే వీఆర్ నాట్ లవింగ్. ఎస్, సో వీ నీడ్ టు గెట్ బ్యాక్. ఆ ఫైర్ మళ్ళీ మనకు రావాలి. సో వీ నీడ్ టు, అంటే మనం చేస్తేనే అది ఇంక్రీజ్ అవుతుంది. స్టార్టింగ్లో కూడా ఊరికే రాలేదు కదా ప్రేమ, ఊరికే ఆ అద్భుతాలను మనం పొందుకోలేదు. ఏం చేసాము? ఏదో సమయంని మనం అన్నీ పక్కన పెట్టి వి సాక్రిఫైస్డ్. ప్రతిదీ మనం త్యాగం చేసి దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం కాబట్టి మనం ఆ మొదటి ప్రేమను పొందుకోగలిగినాం. ఎస్ ఆర్ నో?
ఎంతో పాస్ట్ జీవితం నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకురాగలిగినాడు. ఎస్ ఆర్ నో? మరి మనం ఎందుకు దేవుని విడిచిపెడుతున్నాం? ఆ మొదటి ప్రేమను దేవుని విడిచిపెట్టలేదేమో. ఎస్, వి డెంట్ లీవ్ గాడ్, బట్ వీఆర్ లీవింగ్ దట్ లవ్, దట్ టెండర్ ఫీలింగ్. నిజంగా, ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ ప్రతిరోజు రుచి చూస్తూనే ఉన్నాం కదా. కొంచెం ఇప్పుడు అదే కొత్త డ్రెస్ కొన్నప్పుడు దాన్ని చాలా నీట్గా పెట్టుకుంటాం, ఒక 2-3 టైమ్స్ మళ్ళీ నీట్గా పెట్టుకుంటాం. అది రాను రాను ఏం చేస్తాం, ఇలా ఫోల్డ్ చేసి ఇట్లా పడేస్తాం. సేమ్ ఫెమిలియర్ స్పిరిట్. అదే ప్రతిరోజు చూసి 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 అదే కదా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ప్రేమ కూడా కొత్తలో ఇప్పుడు ఐ లవ్ యూ అంటే ఇలా 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 ఉంగి వి షో దట్ లవ్, ఐ లవ్ యూ. ఇప్పుడు చేయమంటే కాలు వస్తుంది కొంచెం. ఫెమిలియర్ స్పిరిట్ అంటే అలవాటు అయిపోతుంది మనకి వాళ్ళ ప్రేమ. మా అమ్మే కదా ఉంటే చేసి పెట్టేస్తుంది, మా సిస్టరే కదా, మా బ్రదరే కదా, మా హస్బెండే కదా, చల్తా వాళ్ళు ప్రేమిస్తున్నారు, వాళ్ళకి అలవాటు ప్రేమించడం. అలా అయిపోతుంది. ఇట్స్ అ వెరీ బ్యాడ్ అండ్ సాడ్ ట్రూత్. సో ఈ చివరి దినాలలో ఈ ప్రేమ అనేది కోల్డ్ అయిపోతుందంట, ప్రేమించుకోలేమంట. సో దేవుని ప్రేమించగలిగితే వీ క్యాన్. ఎస్, సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్? లవ్ యోర్ గాడ్. అంటే గివ్ యోర్ గాడ్ యువర్ బెస్ట్. గివ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, with all your soul, everything. Give your best. So today commit yourselves. ఈ రోజు మనందరం కలిసి కమిట్ చేద్దాము to love our God, to give God our best. Yes, and the second beautiful point God wants to tell us is to love yourself. ఇది వినగానే కొంచెం వేరేగా అనిపించవచ్చు. లవ్ యువర్ సెల్ఫ్, ఆ దేవుడు ఎక్కడ చెప్పలేదే నిన్ను ప్రేమించుకో, ఫస్ట్ నిన్నే ప్రేమించుకో అని చెప్పలేదే. నన్ను దేవుని ప్రేమించమన్నాడు, పక్కన వాళ్ళని ప్రేమించమన్నాడు, కానీ నన్ను ప్రేమించమని చెప్పలేదు దేవుడు అని అనిపిస్తుంటుంది మనకి. వి థింక్ ఇట్స్ రాంగ్, వి థింక్ సెల్ఫ్ ఎక్కువ అయిపోతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ సమ్టైమ్స్ దట్ విల్ టర్న్ యాజ్ అ లై ఆఫ్ ద డెవిల్. సమ్టైమ్స్ అది ఏమవుతుందంటే, అవును అది ఎక్కువగా ఉండొద్దు, దేవునికి దూరం చేసేంతగా ఉండొద్దు, ప్రైడ్ని ఎంటర్ అవ్వనివ్వద్దు. ఆ విధంగా మనల్ని మనం ప్రేమించాలి. ఎస్, సో మనం ఎలా ప్రేమించగలుగుతామంటే మార్క్ 12:31 చూస్తే, మార్క్ 12:31 చూస్తే ఏమని ఉంటుందంటే, లవ్ యువర్ నేబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. నీ పొరుగువాని నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. అంటే నిన్ను వలె. సో ఫస్ట్ నువ్వేంటో నీకు తెలుసుకోవాలి. నువ్వేంటో నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు అది నీకు తెలిస్తేనే కదా నువ్వు వేరే వాళ్ళని ప్రేమించగలుగుతావు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా కోపం ఉంది లోపల, ఓకే, వీ డోంట్ హ్యావ్ లవ్, అసలు ప్రేమ లేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మన మనసులో ప్రేమ లేదు, ఓకే, కోపం మాత్రమే ఉంది. పక్కన ఎవరైనా వచ్చి మనతో మాట్లాడినా ఏమొస్తుంది బయటికి? అది రిఫ్లెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. బికాజ్ ఐ టోల్డ్ యూ రైట్, యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, యువర్ బాడీ ఆల్సో యాక్ట్స్ లైక్ లవ్. యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ యాంగర్, యువర్ బాడీ ఆల్సో రిఫ్లెక్ట్స్ దట్ యాక్షన్. అలుగుతాము ఉంటే పక్కనున్న అట్మాస్ఫియర్ అంతా చేంజ్ చేస్తాం. అదే మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నారనుకోండి, సరే, మన ఫేస్లో మనకు ఒక బ్యూటిఫుల్ ఒక ఫీచర్ ఇష్టం. ఏంటది? టక్క వచ్చేస్తున్నాయి ఆన్సర్స్. మనకి మన స్మైల్ అంటే ఇష్టం కదా, మనకి మన కళ్ళు అంటే ఇష్టం, మనకి మన హెయిర్ అంటే ఇష్టం. సో ఇప్పుడు అలా మనకి ఇష్టమైనవని కొన్ని ఉంటాయి మన లైఫ్లో. అదే వేరే వాళ్ళ దగ్గర చూసి వాళ్ళకి లేదు అని అంటామా? నీ స్మైల్ బాగాలేదు, నీ జనరలీ ఫిజికల్గా వి టాంట్ రైట్ కొంతమందిని. ఎప్పుడు అంటామంటే మన దగ్గర బాగాలేనప్పుడే మనం అనగలుగుతాం అది. వెన్ వీ హేట్ అస్, మనకి మన ముక్కు ఇష్టం లేదనుకోండి, అందరు ముక్కులోనే చూస్తాం. ఇట్స్ ట్రూత్. నా ముక్కు ఎందుకు, కానీ ఆమె ముక్కు బాగుంది. నా జుట్టు రింగు ఉంది, కానీ ఆమె రింగు స్ట్రైట్ ఉంది. నాకు స్ట్రైట్ ఉంది, నాకు కర్లీ కావాలా? బికాస్ యూఆర్ నాట్ లవింగ్ అస్. లాస్ట్ వీక్ వీ లెర్న్ ఐడెంటిటీ క్రైసిస్. ఎందుకు? బికాజ్ యూఆర్ నాట్ లవింగ్ అవర్ సెల్స్. అంటే దేవుడు మనల్ని ప్రేమించినట్టుగా మనల్ని ప్రేమించుకోవట్లేదు. ఆ విధంగా మనము ప్రేమని కూడా స్ప్రెడ్ చేయలేకపోతున్నాం.
మన బాడీ కూడా హేట్రెడ్గా, క్లోజ్డ్గా, మనకే ఉన్నట్టుగా తయారైపోతున్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ ఫ్రీలీ. ఐడెంటిటీ క్రైసిస్ వల్ల నిజంగా చాలామంది పాస్టర్ దీపిక గారు చెప్పినట్టు మన గురించి ప్రార్థిస్తున్నారంట మనలాగా ఉండాలని. సో మనము కొన్ని ప్రేమిస్తాం కదా, వాళ్ళకు కూడా అది నచ్చుతుంది, వాళ్ళ సెన్సెస్ ప్లీజ్ అవుతున్నాయి. దే వాంట్ టు బీ లైక్ అస్, దే ఆర్ లవింగ్ అస్, సో దే వాంట్ టు బీ లైక్ దట్. అంటే ఏదైతే లేదో, ఇప్పుడు ప్రేమ లేదనుకోండి, ప్రేమ కావాలనే తిరుగుతుంటాం. ఎప్పుడు ఈ గివ్ కావాలి, వీ డోంట్ వాంట్ టు గివ్. అర్థమవుతుందా? అందుకే వీఆర్ నాట్ ఏబుల్ టు లవ్ అవర్ సెల్వ్స్. సో గాడ్ గేవ్ ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. సో వాట్ గుడ్ క్యాన్ వి గివ్? ఈ సెల్ఫ్ లవ్ కూడా ఎలాంటి లవ్ అంటే, చాలామంది మనము పాస్ట్ జీవితంలో చేసిన తప్పులను మరవలేకపోతున్నాం, పాస్ట్ జీవితంలో జరిగిన హర్ట్స్ని మర్చిపోలేకపోతున్నాం, దానివల్ల మనల్ని మనం క్షమించలేకపోతున్నాం. నేను ఆ తప్పు చేయాల్సింది లేకుండే కదా, నేను ఎందుకు ఇలా చేశాను, నాకు తెలిసి నన్ను నేను క్షమించుకోను. ఒకవేళ దానికి సంబంధించింది ఏది వచ్చినా కూడా మళ్ళా రిపీట్ అవుతుంటాయి. సో వీ థింక్, వై డిడ్ ఐ డూ దట్? అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్ వాట్ వీ డిడ్ ఇన్ ద పాస్ట్. అండ్ దేవుడిచ్చిన ఈ బ్లెస్డ్ లైఫ్ని మనం ఎంజాయ్ చేయలేకపోతాం. ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్, ఇప్పుడు ఎంతమంది లైఫ్స్ బెటర్గా అయ్యాయి లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి, బెటర్గా అయ్యాయి. బట్ స్టిల్ వీఆర్ లివింగ్ ఇన్ ద పాస్ట్. వీఆర్ థింకింగ్, అలా ఎందుకు జరిగింది, వాళ్ళు నన్ను ఎందుకు గాయపరిచారు, నేను ఎందుకు అలా చేశాను. ఒక సిచ్యువేషన్ ఒక మనిషిని బిట్టర్గానే చేస్తుంది, బెటర్గానే చేస్తుంది. సో మన జీవితం ఎలా మారింది? బెటర్గా మారింది కదా. ఆర్ వీ ఇన్ అ బెటర్ పొజిషన్ టుడే? దేవుని సేవలో ఉన్నాము, దేవుని పని చేస్తున్నాము, దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే ఇట్స్ గుడ్, ఎస్ ఆర్ నో? బట్ స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు లవ్ అవర్ సెల్వ్స్ బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ అవర్ మిస్టేక్స్. దేవుడే తన ప్రేమను రుజువు పరుచుకున్నాడు సిలువ పైన. హీ ప్రూవ్డ్ హిస్ లైఫ్ అండ్ లవ్ అండ్ హీ సెడ్, ఐ ఫర్గివ్ యూ. నీ పాపాలను నేను గుర్తుపెట్టుకోను అన్నాడు. కానీ మనము ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నాం, మనం హర్ట్ చేస్తూనే ఉంటాం, మనని మనం హర్ట్ చేసుకుంటూనే ఉంటాం. ఒక మనిషిని కూడా మనం ఏ విధంగా ప్రేమిస్తామంటే, మనని ప్రేమించిన వ్యక్తి మనని తిరిగి ప్రేమించకపోతే we hurt ourselves. God also did like that to prove his love. He hurt himself. He was ready. ఆయన సిద్ధంగా ఉండే ఆయన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టేంత. ఎవరైనా మనం ప్రేమించకపోతే నా ఫోన్ ఎత్తట్లే. యంగ్స్టర్స్ దే డూ దట్. ఫోన్లు పగలు కొట్టాం. మెనీ థింగ్స్ వీ డూ. వీ హిట్ అవర్ సెల్వ్స్, వీ హర్ట్ అవర్ సెల్వ్స్. నువ్వు ఐ లవ్ యూ చెప్తావా లేదా? కట్. ఇలాంటివన్నీ జరుగుతున్నాయంట. ఇట్స్ ప్రాక్టికల్, ఎస్ ఆర్ నో? అంటే అంత ప్రేమించే లెవెల్కి వెళ్ళిపోతాం, కానీ నువ్వు అలా ప్రేమించుకోవట్లేదే. యూఆర్ నాట్ గివింగ్ గుడ్. వీ లవ్ రాంగ్ పర్సన్స్. చెడు వాళ్ళని హూ రియల్లీ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ అ రాంగ్ వే, మనం రాంగ్ వేలో చేసే వాళ్ళని ప్రేమిస్తాం. బికాస్ 5 సెన్సెస్ యాక్టివేట్ అవ్వాలి కదా, ఎస్ ఆర్ నో? సో వీ డోంట్ లవ్ రైట్ పీపుల్, we love wrong people. So yeah, when we keep loving ourselves, అంటే మనకి దేవుని యొక్క వాక్యం ఇచ్చుకుంటూ, దేవుని ప్రేమించినట్టు సమయం ఇచ్చుకుంటూ, మన దేవుడిచ్చిన శరీరాలు ఇవి, మనం వీటిని భద్రంగా పరచుకోవాలి. ఎందుకంటే ఇది ఉంటేనే మనం దేవుని సేవ చేయగలుగుతాము, దేవుని యొక్క కమాండ్స్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాము, ప్రతిదీ కూడా మనము చేయగలుగుతాం. Yes or no? So it is our responsibility to take care of our health. It is our responsibility to take care of every good thing. మన ప్రతి ఏదైనా నెగిటివ్ వస్తున్నా మనకు తెలుస్తుంది. కొంతమంది చాలా సెల్ఫ్ సెంటర్డ్ ఎలా ఉంటారంటే ఏ చెడుని కూడా రానివ్వరు. మరి అంత సెల్ఫ్ సెంటర్డ్ కూడా ఉంటుంది. వి షుడ్ లిటరలీ లవ్ లైక్ గాడ్. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎలా ప్రేమించాడు ఆ విధంగా మనం అందరితో కలిసిమెలిసి ఉండాలి. మనము దేవుని యొక్క వాక్యం ఇస్తూ, మంచి ఆహారం తీసుకుంటూ, ఏ డ్రెస్ వేసుకుంటే మనకు సెట్ అవుతుంది, ఎలాగా దేవుని వాక్యంని మనం ప్లీజ్ చేసేలాగా ఉంటామో ఆ విధంగా మనల్ని ప్రేమించాలి. దేవుడు మనల్ని క్షమించి ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నాడో ఆ విధంగా మనల్ని మనం క్షమించి దేవుడిచ్చే బ్లెస్సింగ్ జీవితంలో మనం బ్రతకాలి.
అప్పుడే మనము చుట్టూ ఉన్న పరిస్థితిని చేంజ్ చేయగలుగుతాం. ఎస్ ఆర్ నో? సో టుడే లవ్ యువర్ సెల్ఫ్, గివ్ యువర్ సెల్ఫ్. కొన్ని ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్ ఎలా అంటే మనని కోపం రేపే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే, సో గొడవ అయిపోతుంది, ఒకలాగా బిహేవ్ చేసేస్తాం మనం. బికాస్ కోపంలో కొన్ని యాక్షన్స్ అనేస్తాం, కొన్ని మాటలు అనేస్తాం, తిట్టేస్తాం. కొంచెం సేపు తర్వాత వి రియలైజ్, ఒక పాయింట్కి వస్తాం, నేను ఎప్పుడు ఇలా లేనే, నేను కోపంలో అనేసా, కానీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను ఎందుకు అలా అనేసా, ఇది నా బిహేవియర్ కాదు అని అనిపిస్తుంది కదా. నేను కోపంలో అనేసా, నాకు తెలియలేదు, నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియలేదు, నేను కోపంలో అనేసాను అంటే ఏదో మంచి అనేది లోపల మనకు ఆల్రెడీ ఉంది, అది మనం గ్రహించట్లేదు. ఈ చెడు గాయంనే మనం పెట్టుకొని తిరుగుతున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ అండ్ అగైన్ టాకింగ్ టు దట్ పర్సన్, వీఆర్ నాట్ సేయింగ్ సారీ, వీఆర్ నాట్ షోయింగ్ అవర్ లవ్, వీఆర్ నాట్ డూయింగ్ దట్. అంటే తిట్టేసాం, అయిపోయింది, అంతే. ఒకటి ఉంటుంది, ఒక గుడ్ నేచర్ మన లోపల ఆల్రెడీ. అంటే బికాస్ గాడ్ హెస్ గివెన్ ద పవర్, ద స్పిరిట్ ఆఫ్ లవ్, హీ హెస్ గివెన్ దట్ స్పిరిట్ ఆఫ్ లవ్. కాబట్టి ఆటోమేటిక్గా నేచర్ మనలో ఉంది. అది మనం గ్రహించక మనం ఏం చేస్తామంటే ఆ చెడుతనంలోనే బ్రతుకుతాం. వి బీ ఇన్ దట్ బిటర్నెస్. అయిపోయింది, ఒక 2-3 days ప్రొలాంగ్ అయిపోతుంది. ఆ 2-3 daysలో ఐ టోల్డ్ యూ నో స్ట్రాంగ్ హోల్స్, సేటన్ ఛాన్స్ తీసుకుంటాడు. సో వీ కాంట్ లవ్. సో టుడే ఐ ఎంకరేజ్ యూ ఆల్ టు లవ్ యువర్ సెల్ఫ్, టు గివ్ బెస్ట్. ఒక మా యూత్ పాస్టర్ ఒకసారి ఇలా చెప్పాడు, ఏమనంటే మనం అలారం పెట్టుకుంటామంట టైంకి లేవాలని, లేదా ఈ టైంకి ఇది చేయాలని ఏదో అలారం పెట్టుకుంటాం. సో కానీ మనల్ని మనం ఎంత రెస్పెక్ట్ చేసుకుంటామంటే ఇలా కట్ చేసేస్తాం. వీ డోంట్ రెస్పెక్ట్ అవర్ ఓన్ డెసిషన్స్. అంత ప్రేమిస్తున్నాం మనని. సో వెన్ వీ డోంట్ రెస్పెక్ట్, మన సొంత నిర్ణయాలనే మనం ప్రేమించకపోతే పక్కనున్న మనిషి మనల్ని ఎలా రెస్పెక్ట్ చేస్తాడు, మనల్ని ఎలా ప్రేమిస్తాడు? వెన్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, when you don't honor your temple of God, when you don't honor your thoughts, when you don't honor the words, what people will think about you? మీరు ఏం ఎగ్జాంపుల్గా ఉండగలుగుతారు? ఎస్ ఆర్ నో? సో ఈరోజు వీ షుడ్ ఇన్వెస్ట్, యూ షుడ్ గివ్ యువర్ సెల్ఫ్ గుడ్. వాట్ ఈస్ దట్ గుడ్? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ గుడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ గుడ్. వాక్యం ఏం చెప్తుందో అలాగా మనం జీవించాలి. ఇఫ్ యూ డోంట్ నో వాట్ టు ఈట్, వీ షుడ్ ఆస్క్ ద హోలీ స్పిరిట్, దేవా ఏం తినాలి, ఏం చేయాలి, ఎలా నేను ప్రవర్తించాలి, నాకు నేర్పించండి. ఈజ్ అ హెల్పర్, రైట్? ప్రతి ఏరియాలో మనల్ని హెల్ప్ చేసే గొప్ప సహాయం మనకి దేవుడిచ్చాడు. దాన్ని కూడా మనము ఉపయోగించుకోకపోతే వ్యర్థమే. అప్పుడు దేవుడు లెక్కప్ప చెప్పాలి పరలోకంకి వెళ్ళిన తర్వాత, నేను ఇచ్చిన నీ మంచి వస్తువులతో నువ్వేం చేస్తావు? నీకు మంచి ఆహారం ఇచ్చాను, నీకు మంచి బట్టలు ఇచ్చాను, మంచి ఇల్లుని ఇచ్చాను, నువ్వేం చేస్తావు? నీకు ప్రేమనిచ్చాను, నీకు కావాల్సిన బ్లెస్సింగ్స్ అని ఇచ్చాను, మరి ఏం చేస్తావు? నీకు నువ్వే పెట్టుకున్నావా? పెట్టుకొని ఆనర్ చేస్తున్నావా? ఇట్ రియలీ మ్యాటర్స్. మనం నిజంగా సో మనల్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నామో మనకి తెలియాలి. వీ షుడ్ నో. అందుకే మనం అనుకుంటాం కదా, సమ్టైమ్స్ వీ రైట్ అ బయోడేటా రాస్తాం, మన గురించి కొన్ని తెలుసు. దిస్ ఇస్ మై ఫేవరెట్ కలర్, దిస్ ఇస్ అని. సమ్టైమ్స్ ఇట్ చేంజెస్ ఆల్సో, మారుతూ ఉంటుంది, సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది, సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. ఎలా మారుతుంటుంది? బికాజ్ యూఆర్ నాట్ టేకింగ్ దట్ యునో ఇది పక్క నేనే అని అనుకోలేం. మనం మారుతూనే ఉంటాం. ఇట్స్ గుడ్ వెన్ యూ చేంజ్ ఫర్ గుడ్. సో మనం చాలా జాగ్రత్తగా రైట్ పీపుల్ని ప్రేమించాలి, రైట్గా ప్రేమించాలి. దేవుని వాక్యంని బట్టి మనల్ని మనం ప్రేమించుకున్నామంటే అది పక్క మన సరౌండింగ్ పక్క చేంజ్ అవుతుంది, అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్ లైక్ దాట్, ఇట్ ఈస్ ఈజీ టు లవ్ యువర్ నేబర్. సో దట్ ఈస్ వాట్ గాడ్ సెడ్, లవ్ యువర్ నేబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు ఎంత అయితే నీట్నెస్, నీకు నువ్వు ఎంత అయితే గుడ్ ఇస్తున్నావో, నీకు నువ్వు ఎన్ని ఛాన్సెస్ ఇస్తున్నావో, నీ మిస్టేక్స్కి నువ్వు ఎన్ని ఛాన్సెస్ ఇస్తున్నావు, యూ కెన్ డూ ఇట్ అగైన్, కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్ అగైన్. మనం సెల్ఫ్ ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఎస్ ఆర్ నో? సో అలాంటి ఛాన్సెస్ మనం ఎన్నైతే మనం ఇచ్చుకుంటామో, మనల్ని మనం ఎంత పొగుడుకుంటామో, మనకి ఎంత టైం మనం స్పెండ్ చేసుకుంటున్నామో, అదే విధంగా మన నేబర్కి ఇవ్వగలుగుతున్నామా? సో నేబర్ అంటే ఎవరు? ఆ నేబర్ ఫస్ట్ మీ పేరెంట్స్.
తర్వాత మీ మీ పిల్లలు, మీ పేరెంట్స్, మీ పక్కనున్న వాళ్ళందరూ మీ నేబర్స్, మీ సిస్టర్, మీ బ్రదర్, మీ ఫ్రెండ్స్. సో ఇది ఒకటి ఉంటుంది కదా, మనం చిన్నప్పుడు మోరల్ సైన్స్లో నేర్చుకున్నాము. ఎలా అంటే డిసిప్లిన్ స్టార్ట్స్ ఇన్ ద హౌస్, లవ్ స్టార్ట్స్ ఇన్ ద హౌస్. అంటే ఫస్ట్ సెల్ఫ్లో చేంజ్ రావాలి. సెల్ఫ్ ప్రేమ, మనల్ని మనం ప్రేమతో నింపుకుంటే పక్కన వాళ్ళందరినీ మనం ప్రేమించగలుగుతాం. వీ కెన్ ట్రీట్ దెమ్ విత్ లవ్, వీ కెన్ ట్రీట్ దెమ్ విత్ ఆనర్, వీ కెన్ ట్రీట్ దెమ్ విత్ రెస్పెక్ట్. మనని మనము ఎంతగా అయితే కేర్ తీసుకుంటామో అదే విధంగా వీ కెన్ స్టార్ట్ గివింగ్ టు దట్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసే ఉంటారో లేదో, కానీ నేను నా జీవితంలో నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే, ద మూమెంట్ ఐ స్టార్టెడ్ లవింగ్ మై సెల్ఫ్ ఇన్ అ గాడ్లీ మేనర్, ఓకే, దేవుడు ప్రేమించినట్టుగా నన్ను నేను క్షమించుకొని దేవుని రక్తంలో కడగబడిన తర్వాత ఏ విధంగా అయితే దేవుడు ప్రతిదీ మర్చిపో అన్నప్పుడు, ఐ విల్ కీప్ యూ బ్లేమ్లెస్ అని ఎప్పుడైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో అప్పటి నుంచి నేను అన్నీ మర్చిపోయి నన్ను నేను ప్రేమించుకున్నాను, నాలాగా నేను ప్రేమించగలిగాను. ఇఫ్ ఐ హేట్ సంథింగ్ రిలేటెడ్ టు మీ, ఐ రియలీ అదే రిఫ్లెక్ట్ అవుతుంది బయట కూడా. అదే కోపం, అదే యాంగర్, అదే ద్వేషం. అండ్ యూ టీచ్, అదే మీరు నేర్పిస్తారు కూడా. అలా కాదు, సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఒక నార్మల్ డిస్కషన్లో ఒక పర్సన్కి దాల్ అంటే ఇష్టం, ఒక పర్సన్కి గులాబ్ జామున్ అంటే ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సమ్ పీపుల్సే నాకు దాల్ కావాలి, నాకు దాల్లో ఇది ఉంటుంది అది ఉంటుంది, ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి, నాకు ఇది అంటే పక్కనున్న మనిషికి గులాబ్ జామున్ ఇష్టం కదా. సో దే థింక్, అవునా అంత బాగుంటుందా, ఓకే లెట్ మీ టేస్ట్, లెట్ మీ ట్రై అని చెప్పేసి ఏం చేస్తాం, వీఆర్ ఇంట్రడ్యూసింగ్ దట్ లవ్. సో అదేవిధంగా మనం దేవుని ప్రేమను ఎంతైతే రుచి చూస్తామో, మనని మనం ఎంత ప్రేమించుకుంటామో, వి టెల్ పీపుల్ ఆల్సో ద సేమ్ థింగ్ కదా, ఎస్ ఆర్ నో? సో అదే ఫస్ట్లో ఉన్నప్పుడు మనం అదే చేసాము, వి కెప్ట్ షేరింగ్ ద లవ్, వి కెప్ట్ షేరింగ్ ద గుడ్ వర్క్స్ ఆఫ్ గాడ్. అదే ప్రేమ లేని టైంలో ఏం చేస్తాం, భయం వస్తుంది. ఇప్పుడు నిజంగా చూస్తే లోకమంతా భయం భయం భయం, చెప్పలేము, గాస్పెల్ చెప్పలేకపోతున్నాం, ఎస్ ఆర్ నో? అదే నిజంగా దేవుని స్పిరిట్, ఆ ఆత్మ, ఆ పవర్ ఉందనుకో, ఆటోమేటిక్గా ఐ డోంట్ నో, గాడ్ విల్ హెల్ప్ అస్ ఏమో టు ప్రీచ్ అండ్ టు షేర్ ద గుడ్ న్యూస్ ఆఫ్ గాడ్ ఇన్ ఎనీ వే. కానీ మన గురి మాత్రం దేవుని సేవ చేయాలన్నట్టుగా ఉండాలి. సో అదేవిధంగా, సో ఇప్పుడు మనం ఉన్నాము, సో మన ఇంట్లో ఉన్న కుటుంబంని మనం ప్రేమిస్తున్నామా అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఒక మనిషిని నేను చెప్పాలనుకున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ఈ మనిషి ఇంట్లో చాలా చిరాగ్గా ఉంటాడు, హీ డజంట్ లవ్ ఎనీథింగ్, ఏది చూసినా కోపం 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 ఉంటాడు. మమ్మీని చూస్తే కోపం, సిస్టర్ని చూస్తే కోపం, బ్రదర్ని చూస్తే కోపం, ఫాదర్ని చూస్తే కోపం. ఈ పర్సన్ బయటికి వెళ్ళి ప్రేమతో నటించగలుగుతాడా? ఒకవేళ నటించినా ఎంతకాలం దాపెట్టుకోగలుగుతాడు? హౌ లాంగ్ క్యాన్ హీ ఫేక్ దట్ లవ్? ఏదో ఒక రోజు ట్రిగర్ పాయింట్ వస్తుంది, బూమ్, బయట పడిపోతుంది, యువర్ ట్రూ నేచర్ విల్ కమ్ అవుట్. వీ కెనాట్, అంటే వీ కాంట్ ఫేక్. నిజంగా ప్రేమని మనం నటించలేము. యునో ప్రాబబ్స్లో ఉంటుంది, హేట్ ద పర్సన్ హూ హ్యాస్ హేట్ అంట హ్యాస్ అ లయింగ్ లిప్స్ అంట. అంటే అబద్ధం చెప్పే నోరు ఉంటుందంట. ఇఫ్ యూ క్యారీ హేట్రెడ్ ఇన్ యువర్ హార్ట్, కానీ ఒక మనిషి ఉన్నాడు నీ పక్కన, ఆ మనిషి పైన యూ జస్ట్, ఓ నువ్వు చాలా బాగున్నావు అంటే అబద్ధమే కదా. ఓ అంటే వీ హ్యావ్ టు కరెక్ట్, ఈ ఏరియాస్లో మనం నిజంగా కరెక్ట్ అవ్వాలి. వీ షుడ్ చేంజ్ అవర్ లైఫ్స్. నిజంగా ఒకసారి ఆలోచించాలి, మనం ఏం మాట్లాడుతున్నాము, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నాము. మన ఇంట్లో మెయిన్గా, మన ఇంట్లో ఆ యూనిటీ ఉందా, ఆ లవ్ ఉందా, హెల్పింగ్ నేచర్ ఉందా, ఆ ప్రేమని రుజువు చేసుకుంటున్నామా ప్రతిరోజు? దేవుడు మనకు రుజువు చేసినట్టు మనం కూడా అలా చేస్తున్నామా? దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ప్రేమని మనం వేసుకొని ప్రతిరోజు మనం ఉన్న పక్కనున్న మనిషితో మనం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం పక్కనున్న ఇంట్లో చేసిన తర్వాత ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు లవ్ అవర్ నేబర్. అంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళని, ఫ్రెండ్స్ని, సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం ప్రేమించగలుగుతాం. ఎస్ ఆర్ నో? నిజమే కదా? ఒకసారి రియలైజ్ అవుతున్నారా? సో ఈ లవ్ యువర్ నేబర్ కాన్సెప్ట్లో దేవుడు నాకు ఒక అద్భుతమైన సాక్ష్యంని గుర్తు చేశాడు. అది ఎవరిదంటే మమ్మది ప్రేమ, మమ్మది సాక్ష్యం. ఓకే, చెప్పాను కదా, లవ్
ఒక పవర్ని జనరేట్ చేస్తుందని. స్టార్టింగ్లో నేను మా అమ్మ టెస్ట్ మనీ వింటున్నప్పుడు విన్నా, చాలా పవర్ఫుల్, చాలా. ఒకసారి మీరు వినాలి. అది విన్నప్పుడు ఒక్క డైలాగ్ నా ఇక్కడ తాకింది. ఐ డోంట్ నో, అది నా అటెన్షన్ ఇట్లా గ్రాప్ చేసింది. ఏంటి తెలుసా, మా అమ్మ చాలా కష్టాలు పడింది. లైక్ షీ ఇఫ్ యూ నో హర్ టెస్ట్ మనీ, ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. కానీ తను చాలా కష్టాలు పడింది. బికాజ్ హిందూగా ఉన్నప్పుడు వెన్ షీ వాంటెడ్ పప్పాని రక్షించడానికి, ఆయనని మంచి చేయడానికి ఫ్యామిలీ అంతా ఎన్నో కష్టాలు పడింది. కానీ మా అమ్మ ఒక ప్రేమ, నిజంగా ఆమె ప్రేమ, ఆమె పేరు తగ్గట్టు జీవించాలని నేను అనుకోవచ్చు ఆ టెస్ట్ మనీ ద్వారా. ఎందుకంటే ఒక మాట చెప్పింది, మా అమ్మ ఇంత కష్టాల్లో కూడా తను గివప్ ఇవ్వలేదు. షీ కుడెంట్ స్టాప్. అంటే ఎంత అంటే పీక్స్కి వెళ్ళిపోయింది ఆ సిచ్యువేషన్. షీ కెన్ స్టాప్. షీ హ్యాస్ ఆల్ రైట్స్ టు లీవ్ అండ్ లివ్ హర్ ఓన్ లైఫ్. ఆమె సొంత బ్రతుకు కూడా బ్రతికే అవకాశాలు ఉన్నాయి. చాలామంది మనం టయర్డ్ అయిపోతే వి లీవ్ ఎవ్రీథింగ్, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాం. కానీ మా అమ్మ కుడెంట్ గివ్ అప్. పప్ప ఉన్న కండిషన్లో, పప్ప వెళ్ళే హెల్త్ కండిషన్లో షీ కుడెంట్ గివ్ అప్. మేము అడుగుతున్నప్పుడు తను ఒక్కటే మాట చెప్పింది, ఆయన ప్రేమ, పప్ప చూపించిన ప్రేమ నేను విడవలేకపోయాను ఆయన. ఆ ప్రేమ తన లోపల ఒక పవర్ని జనరేట్ చేసింది. టిల్ ది ఎండ్ కుటుంబంని రక్షించుకునేంత వరకు నిలబడింది. ఇది నా హృదయం ఎంతగానో మార్చింది, ఒక ఎగ్జాంపుల్గా ఉండింది. ఎక్కడి నుంచి వచ్చింది స్ట్రెంగ్త్? ప్రేమ. అలా మనం జీవించగలుగుతున్నామా? దట్ ఈస్ వాట్ జీసస్ ఆల్సో డిడ్ ఆన్ ద క్రాస్. ఆ ప్రేమని నిరూపించుకున్నాడు. సో ఇక్కడ మనం పాస్టర్ చెప్తూ ఉంటాడు కదా, కనెక్ట్స్ గాడ్, కనెక్ట్స్ పీపుల్. సో ఈ పార్ట్ క్లియర్ అయిపోయింది. ఇట్స్ క్లియర్. లైక్ వెన్ వీ లవ్ అవర్ సెల్ఫ్స్, వీ కెన్ లవ్ అవర్ నైబర్స్. సో మనని మనమే ఒక పాట గుర్తొస్తుంది ఇప్పుడు, ఐ డోంట్ నో ఎలా అంటే, ఇప్పుడు మనం దేవుని వైపు వచ్చినప్పుడు మనకు కొన్ని చేంజెస్ జరుగుతాయి మన జీవితంలో కదా, కొన్ని మార్పులు జరుగుతాయి. వెన్ వీ ఫస్ట్ లవ్ ఉన్నప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి. లైక్ ఈ పాట కెన్ ఐ సింగ్? ఎలా అంటే మీరు అందరు పాడాలి నాతో, ఓకేనా? సిలువను చూడగానే నా విలువేంటో తెలిసింది, సిలువను చూడగానే నా విలువేంటో తెలిసింది, నా స్టైల్ మారింది, నా మాట మారింది, నా రూపు మారింది, నా నడక మారింది. ఎస్ ఆర్ నో? సిలువను చూసినప్పుడు ఎన్నో మార్పులు జరిగాయి కదా. సో ఆ మార్పు వాట్ వీ డూ, వీ లైక్ షేరింగ్, అందరికీ పంచాలనుకున్నాం. సో అదేవిధంగా ఈ లైన్ వీ కెన్ క్లియర్ ఇట్, వీ కెన్ కనెక్ట్ పీపుల్, వీ కెన్ చేంజ్ దేర్ లైఫ్స్ ఆల్సో బై లవింగ్ అస్, బై లవింగ్ గాడ్. ఎస్. సో ఇది క్లియర్ అయినప్పుడు ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్, టు ఫుల్ఫిల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ప్రతిదీ మనకి ఈజీ అవుతుంది అన్నమాట. సో మనల్ని ప్రేమించుకున్నప్పుడు సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇంతవరకు మనకు అర్థమైంది కదా, ఎస్ ఆర్ నో? సో వెన్ యూ లవ్ గాడ్, యువర్ లైఫ్ విల్ చేంజ్. ఆ లైఫ్ చేంజ్ అయిన లైఫ్ ద్వారా మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలుగుతారు. మీరు ప్రేమించిన దాన్ని బట్టి పక్కనున్న వాళ్ళ జీవితాలను మార్చేలాగా కూడా మనం నిలబడగలుగుతాం. వీ కెన్ లవ్ ఆ నేబర్ యాజ్ వీ లవ్ అవర్ సెల్వ్స్. మనం ఏ విధంగా అయితే అదే మన సొంతంగా ఉన్నప్పుడు చాలా ఎఫర్ట్స్ వచ్చేస్తాయి, కానీ పక్కనున్న వాళ్ళకి చేయాలంటే అంత రాదు. ఎందుకు రాదు అంటే వీ డోంట్ లవ్, అది జనరేట్ అవ్వట్లే. మేబీ ఉండొచ్చేమో కొంచెం ప్రేమ, బట్ నిజమైన ప్రేమ ఎప్పుడు వస్తుందంటే వెన్ వీ రియలీ లవ్ దెమ్ లైక్ అస్. అట్లా అని ఈ స్టేట్మెంట్ పట్టుకొని ఎవరికి పడితే వాళ్ళకి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పకండి. డోంట్ గో అండ్ టెల్, ఓ అక్క ప్రేమించమన్నది కదా అందరినీ ప్రేమిస్తాను. నో 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 నో, రైట్ పీపుల్. అండ్ నాకు బ్యూటిఫుల్ స్టేట్మెంట్ పాస్టర్ ప్రదీప్ చెప్పారు ఏంటంటే, చాలామంది వి వెయిట్ ఫర్ మ్యారేజ్. సో సమ్టైమ్స్ హస్బెండ్ ఆల్సో కెన్ బి అ నేబర్, ద పర్సన్ హూ ఇస్ బిసైడ్ అస్. హౌ కెన్ వీ లవ్ అవర్ హస్బెండ్? హౌ ఆర్ వీ రెడీ? మనం వివాహానికి సిద్ధంగా ఉన్నామని ఎలా తెలుస్తుంది అని నేను ఒకరోజు మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ వర్డ్ చెప్పాడంటే, వెన్ యు ఆర్ రెడీ టు గివ్. ఇప్పుడు అనుకుంటాం జనరల్లీ ఒక మనిషి, అమ్మాయి
ఏమనుకుంటే పెళ్ళైన తర్వాత నాకు వాళ్ళ ఆస్తి వస్తుంది, పెళ్ళైన తర్వాత వాళ్ళ అత్తమ్మకున్న డబ్బులని నాకే, తర్వాత ఆయన శాలరీ మొత్తం నాకే, ఆయన మొత్తం నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించడు. ఎస్, ఐ వాంట్. అమ్మాయిలు అలానే అనుకుంటారు కదా. ఆయన యూఎస్లో ఉన్నాడు అనుకో, వెళ్ళిపోవచ్చు యూఎస్, ఎవ్రీథింగ్ నాకే, ఆయన డబ్బులు అన్నీ నాకే పెడతాడు కదా. సో వెన్ వీఆర్ రెడీ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, వెన్ వీఆర్ రెడీ టు గివ్ అంట. అంటే మన ప్రేమని, మన టైంని, మన శరీరాలను టు గివ్ బర్త్ టు అ బేబీ. వెన్ వీఆర్ రెడీ టు గివ్, వీఆర్ రెడీ టు మ్యారీ. ఎప్పుడు ఈ గివ్లో ఉండొద్దు మనం, ఎప్పుడు ఈ గివ్లో ఉంటే, ఈ గివ్లో ఉండాలి. దిస్ గివింగ్, నాట్ దిస్ గివింగ్. మా అమ్మ డైలాగ్ అంటుంది, ఐసా రైనా హే హమ్, ఐసా కభీ భీ నై రైనా అంటూ ఉంటుంది చాలాసార్లు. సో వీ షుడ్ ఆల్వేస్ బీ రెడీ టు గివ్, దెన్ ఓన్లీ వీఆర్ రెడీ టు మ్యారీ సమ్వన్. ఎందుకంటే చూడండి, దే ఆర్ రెడీ టు గివ్ దేర్ ఓన్ సన్, దే ఆర్ రెడీ టు గివ్ దేర్ ఓన్ డాటర్. So that is what giving is, only marriage. Yes or no? Giving is marriage. So our wife and husbands, they should give each other time. Sometimes marriages, that first love is going away, familiar. So we should adi malla revive avvali, a fire, a zeal ravali to make that marriage strong. ఇప్పుడు ఒక్కొక్కసారి నేను మా అమ్మ పాపని అంటుంటాను, లవ్ బర్డ్స్ ఎక్కడ చూడు కలిసి కలిసి ఉంటుంటారు, ఎక్కడున్న లవ్ బర్డ్స్ లవ్ బర్డ్స్ లవ్. ఐ డోంట్ నో వై ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దిస్, బట్ టుడే మా అమ్మ పాప అయ్యో వాళ్ళని చూసినప్పుడల్లా లవ్ బర్డ్స్, మేమందరం అదే అంటాం, లవ్ బర్డ్స్, వీళ్ళు లవ్ బర్డ్స్. అంటే ఇప్పటి వరకు కూడా ప్రేమని వాళ్ళు పెట్టుకోగలిగారు. నో మ్యాటర్ ఫైట్స్ అవుతాయి, అవ్వవని కాదు, గొడవలు అయితే, మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి, అవ్వవని కాదు, బట్ ద గివింగ్ ఈచ్ అదర్, ఇచ్చుకుంటున్నారు. జస్ట్ చిన్న యాక్షన్స్లో ప్రూవ్ చేయొచ్చు ప్రేమని, వీ కెన్ ప్రూవ్. అట్లా అని ఎంతమంది మనం కూడా మన ఫ్యామిలీస్లో వీ కీప్ గివింగ్, అంటే ప్రేమ లేనిదే నేను చేస్తున్నానా అంటాం. ఎస్ ఆర్ నో? మనకుంది ప్రేమ, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద వి సీ వెరీ బ్రోకెన్ మ్యారేజెస్ కూడా, కొంతమంది బ్యాడ్ మ్యారేజెస్లో కూడా వైఫ్ ఉండగలుగుతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ దట్ లవ్. ప్రేమ ఉంది కాబట్టి ఆ వైఫ్ భరించగలుగుతుంది. ప్రేమ ఉంది కాబట్టి ఆ ఫ్యామిలీని, నేను ఎలాగైనా ఫ్యామిలీని కట్టాలి, ఈ ఫ్యామిలీలో నేను పడిపోవద్దు అన్న ప్రేమతో ఆ తల్లి ఉంటుంది, ఆ తండ్రి ఉంటున్నాడు. ఈజ్ నాట్ గివింగ్ అప్ ఆన్ ఎనీ ఫ్యామిలీస్. సో గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ అస్ ద స్పిరిట్ ఆఫ్ పవర్, ద స్పిరిట్ ఆఫ్ లవ్ అండ్ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. హల్లెలూయా. ఎస్. సో టుడే మనం నేర్చుకున్నాం కదా, టు లవ్ యువర్ గాడ్, టు లవ్ యువర్ సెల్ఫ్, so that we can love our neighbor. So last but not the least, this is very important. మన అందరి జీవితాల్లో, మన ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే, టు లవ్ యువర్ పాస్టర్స్, టు లవ్ యువర్ స్పిరిచువల్ లీడర్స్, టు లవ్ హూ ఈస్ గైడింగ్ యూ స్పిరిచువలీ. సో ఇదొక చదువుదాము, 1 Thessalonians 5:12 and 13. Last point, we'll finish it. తెలుగులో చదువుదాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి, నెక్స్ట్ వర్స్, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే, టు ఎస్టీమ్ దెమ్ వెరీ హైలీ ఇన్ లవ్ బికాస్ ఆఫ్ దేర్ వర్క్స్. వాళ్ళు చేసిన పనిని బట్టి మనము మన స్పిరిచువల్ ఫాదర్స్ని, మన పాస్టర్స్ని ఆనర్ చేయాలి, ప్రేమించాలి. హల్లెలూయా. ఎంతమంది యూ రియలైజ్ దట్ నిజంగా సంథింగ్ ఈజ్ ల్యాకింగ్, ఏదో నేను ఎక్కడో సరిగ్గా చేయలేకపోతున్నా అని రియలైజ్ అవుతున్నాము? ఎస్ ఆర్ నో? సో టుడే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లవ్ అండ్ ఆనర్ ఆ పాస్టర్స్. ఇది హైలీ ఇన్ లవ్ అంట, హైలీ.
నార్మల్ లవ్ గురించి మాట్లాడాం ఇప్పుడు, కానీ ఇప్పుడు వీఆర్ టాకింగ్ సంథింగ్ వెరీ హై అబౌవ్, బికాస్ దే సాక్రిఫైస్ సో మచ్. వీ డోంట్ నో, మనకు కనిపించదు. వీ హ్యావ్ టు ఆనర్ అవర్ పాస్టర్, వీ షుడ్ ఆనర్ అవర్ లీడర్ who is really leading you into the right path, who has the vision to lead you all. ఎవరికైతే ఆ గురి ఉందో మిమ్మల్ని సరైన దారిలో నడిపించాలని, వాళ్ళని మనం ప్రేమించాలి, వాళ్ళని మనం గౌరవించాలి. సో ఇది ఈ విధంగా. సో ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు ప్రేమించాలి? ఏలియా ఇంకా ఎలీషా నడుస్తూ ఉంటారు. ఎలైజా ఆకాశంలో లైక్ అసెండ్ అయిపోతాడు కదా, అసెండ్ టు హెవెన్. అలా వెళ్ళిపోయే సమయంలో ఏమవుతుందంటే ఆ పక్కనున్న వాళ్ళందరూ చెప్తుంటారు, డూ యూ నో మీ మాస్టర్ వెళ్ళిపోతున్నాడు, మీ మాస్టర్ 3-4 times అంటూనే ఉంటారు. కానీ బట్ వాట్ డిడ్ ఎలీషా సే? నేను ఉంటాను, ఐ విల్ నాట్ లీవ్ యూ, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, నేను నీతోనే ఉంటాను, చివరి వరకు నేను నీతోనే ఉంటానని ఎలీషా చెప్తూనే ఉంటాడు. అయితే లాస్ట్కి ఏమవుతుందంటే 2 Kings 2nd chapterలో ఉంటుంది, యూ కెన్ రీడ్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్. సో ఇక్కడ హీ కుడెంట్ లీవ్ ఎలైజాని విడవలేకపోయాడు. ఎందుకు? ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? బికాస్ హీ లవ్స్ హిస్ మాస్టర్ టిల్ ది ఎండ్ ఆయన పట్టుకోగలిగాడు, ఆయన చూడగలిగాడు. సో దట్ హీ రిసీవ్డ్ డబుల్ పోర్షన్, నాట్ ద నార్మల్ పోర్షన్ కాదు, ఈక్వల్ పోర్షన్ కాదు, హీ రిసీవ్డ్ డబుల్ పోర్షన్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలైజా వెళ్తుండగా చూశాడు. ఇఫ్ యూ సీ అని అంటాడు ఎలైజా, ఇఫ్ యూ సీ మీ గోయింగ్ టు హెవెన్ ఆర్ అసెండింగ్ టు హెవెన్, మీరు చూసినట్లయితే దెన్ యూ విల్ రిసీవ్ యువర్ డబుల్ పోర్షన్. ఈరోజు మన పాస్టర్ ఎదుగుతుంటే మనం చూడగలుగుతున్నామా? ఈ వరల్డ్ చాలా మోసకరమైనది. వీఆర్ సీయింగ్ ఈ పాస్టర్ అబద్ధ పాస్టర్, ఈ పాస్టర్ ఫాల్స్ పాస్టర్, ఈ పాస్టర్ నాకు నచ్చిన చెప్పట్లేదే, ఓకే వేరే పాస్టర్ చలో. ఇలా అవుతుంది లోకంలో. వీఆర్ నాట్, ఈ వెతకడంలో, ఈ సర్చింగ్లో, మీకు నచ్చింది వినాలనుకోవడంలో వీఆర్ మిస్సింగ్ టు వాక్ ఇన్ ద ఏన్షియంట్ పాత్స్. వీఆర్ మిస్సింగ్ టు వాక్ ఇన్ అవర్ డెస్టినీ బికాస్ ఇట్స్ సో హర్టింగ్. మనకు నచ్చినది చెప్తే మనకి నచ్చడం లేదు, దేవుని వాక్యం చెప్తే మనకు నచ్చడం లేదు, బికాస్ మనకు నచ్చిందే మనకు చెప్పాలని ఎంత అదే ఉంటుంది. Because we are not able to accept the truth, we are not able to love them, we are not able to receive from them. అందుకే we are still stuck. ఎలా ఉంది అలాగే ఉంటుంది. we are not able to honor, we are not able to give them respect because ఇదంతా రూట్ ఏంటి? మనని మనం ప్రేమించుకోవట్లేదు, మన నేబర్ని ప్రేమించుకోవట్లేదు, మన ఫ్యామిలీని ప్రేమించుకోవట్లేదు. సో సేమ్ యు ఆర్ నాట్ లవింగ్ యువర్ పాస్టర్. సర్కిల్ అర్థమవుతుందా? యు ఆర్ నాట్ లవింగ్ యువర్ గాడ్, నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు ప్రేమించట్లేదు, నీ సొసైటీలో ఉన్న వాళ్ళని ప్రేమించట్లేదు, అండ్ యూ లవ్ యువర్ పాస్టర్ అంటే ఇస్ ఇట్ పాసిబుల్? అది అవ్వదు. బికాస్ ది సేమ్ యాక్షన్ రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అవుతుందా అవ్వదా? అవుతుంది. ఈరోజు నిజంగా మనము నిర్ణయించుకోవాలి దట్ లవ్ షుడ్ బీ ఇన్ అవర్ యాక్షన్స్ ఆఫ్ గివింగ్, బై ఆనరింగ్, బై రెస్పెక్టింగ్, by listening, by kindness, by showering them with good words, by blessing. So today we should honor. So ఇలా ఎందుకు జరిగింది ఎలీషాకి ఎలైజాకి? ఎందుకంటే బికాస్ ఇక్కడ చూసినట్లయితే ఎలీషా డిడ్ నాట్ డిజైర్ ఫర్ ద మెటీరియల్ బ్లెస్సింగ్స్. ఎలైజాకు ఉన్న ఆస్తి నాకు కావాలి, ఆయన వెళ్ళిపోగా నాకు కావాలి, ఎలైజాకు ఉన్న ప్రాపర్టీ అంతా కూడా, ల్యాండ్, యానిమల్స్ అన్నీ నాకు కావాలి అని ఎప్పుడు కూడా ఆశించలేదు. హీ డిజైర్డ్ ఫర్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్. గివ్ యువర్ అనాయింటింగ్ అన్నాడు. ఐ వాంట్ యువర్ అనాయింటింగ్ అంటే గాడ్ లవ్స్ వెన్ యూ లవ్ టు డూ హిస్ మినిస్ట్రీ. ఎస్, ఎలైజా కూడా హీ డిడ్ంట్ డినై ఇట్. హీ సెడ్ ఎస్, ఇఫ్ యూ సీ మీ అసెండింగ్ యూ విల్ రిసీవ్ ఇట్. ఆ చివరి వరకు కూడా నడుచుకుంటూ హీ వెంట్ ఆఫ్. హీ కుడ్ సీ. చాలామంది మన పాస్టర్స్ గ్రో అవ్వడానికి వి థింక్ ఇట్స్ ఓన్లీ పాస్టర్స్ రెస్పాన్సిబిలిటీ. మేము వస్తాము, జస్ట్ మనం చేసేది మనం వెళ్తాము. వీ డోంట్ లిటరలీ టేక్ దట్ బర్డెన్. వీ డోంట్ డిజైర్ వాట్ పాస్టర్ ఇస్ రిసీవింగ్. మనకి రిసీవ్ అవ్వాలి. ఉంటుంది వెన్ వీ ఆనర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దట్ బ్లెస్సింగ్ విల్ ఫ్లో టు ద చర్చ్. ఎస్ ఆర్ నో? ద సేమ్ బ్లెస్సింగ్ విల్ ఫ్లో టు ద చర్చ్ అని బైబిల్లో ఉంటుంది.
So we have to be faithful to our pastors. We have to be faithful because దేవుడు వచ్చేది సంఘం కొరకు. ఆ సంఘంని ప్రిపేర్ చేసే బాధ్యత ఎవరికి ఉంటుంది? కాపరికి ఉంటుంది. సో అది మనం అందరం కలిసిమెలిసి టు బీ అట్ పీస్ అని ఉంది. ఎస్ ఆర్ నో థెసలోనియన్స్లో టు బీ అట్ పీస్ విత్ వన్ అనదర్. ఒకరికొకరు ప్రేమించుకోండి, ఒకరికొకరు మీరు మిమ్మల్ని ప్రేమించుకోండి, మీకు మంచినిచ్చుకోండి, మీ పాస్టర్ని ప్రేమించండి, సో దట్ యూ విల్ రిసీవ్ డబుల్ పోర్షన్ టుడే. హల్లెలూయా, హల్లెలూయా. So we have to honor our pastors. We should honor the one who is praying for you. We should honor the one who is spending hours and hours together to bring a solution for your problem. నీ ప్రాబ్లం కోసము దేవుని సన్నిధిలో గడుపుతున్నారు వాళ్ళకేం అవసరం? కానీ నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి దే ఆర్ స్పెండింగ్ అవర్స్ టుగెదర్. అంటే వాళ్ళు చేసే పని కొరకు మనము హైగా ప్రేమించాలంట, అంటే హైగా గివింగ్ ఉండాలంట. అంటే గివింగ్ అంటే ఏంటి? మీ ఆస్తులు తీసుకొచ్చేయండి, మీకున్నవన్నీ ఇచ్చేయండి అని. నో 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 నో. అ స్మాల్ లిటిల్ హంబుల్ అండ్ లవింగ్ ప్రేయర్, that is all we can give to our pastors. Because sometimes we think our pastors are so friendly, we can talk, ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు మనం ఏమైనా చేయొచ్చు అని. See, యాక్చువల్ చెప్పాలంటే గాడ్ ఆల్సో లెఫ్ట్ హిస్ పొజిషన్ అండ్ హీ కేమ్. మన ఒక నార్మల్ లోకంలోకి వచ్చి నివసించాడు. చాలామంది హీ టుక్ అడ్వాంటేజ్. దే కుడెంట్ రికగ్నైజ్ ది అనాయింటింగ్. దే కుడెంట్ రికగ్నైజ్ దట్ హీస్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, హీస్ ద సన్ ఆఫ్ గాడ్. Yes, they couldn't recognize the anointing he carries. They couldn't recognize why he came to this earth. మనల్ని రక్షించడానికి, మన జీవితాలను కట్టడానికి యేసు ప్రభు ఆయన సింహాసనము వదిలి he came. So మన pastors కూడా they do the same thing like Christ. They leave their comfort, they leave their position and they come to you. They come to you. It doesn't mean that we have to take advantage of that freedom. మనం వాళ్ళని ప్రేమించాలి, మనం ఆనర్ చేయాలి. When you want people to respect you, you respect others. When you want people to love you, you start loving. It's all about giving. It's not always about కావాలి. No. First you start giving. మనకి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి. What we sow, we will reap. 100% మనకు వస్తుంది. If you sow anger, you will receive anger. If you sow love, you will receive love. If you sow money, that will come. You will receive it. It's a principle of God. అది పక్క నువ్వు ఏదైతే విత్తుతావో దాన్ని మనం కోస్తాం. If we sow harsh words, we will reap harsh words. నిజంగా నేను నా చర్చ్లో ఉన్నప్పుడు, యూత్గా ఉన్నప్పుడు మా పాస్టర్ని ఎలా అంటే నిజంగా ఐ యూస్ టు ఆయన మాతో మాట్లాడేవాడు కాదు. లైక్ నెవర్ వీ హ్యాడ్ అ ప్రాపర్ సిట్టింగ్ అండ్ ఒక కాన్వర్జేషన్ మాకు ఉండేది కాదు. We used to wait. I used to wait personally. I don't know about everyone. నేను పర్సనల్గా చాలా వెయిట్ చేశాను. ఐ వాంట్ పాస్టర్ ఒక్కసారి నవ్వుతే చాలు నా పాస్టర్, హీ హ్యాస్ సమ్ గుడ్ ఒపీనియన్ అపాన్ మీ అన్న ఫీలింగ్ నాకు వచ్చేది. ఒక్కసారి మొత్తం సర్వీస్ అయిన తర్వాత డోర్ దగ్గర నిలబడేవాళ్ళు మా పాస్టర్స్. సో వాళ్ళకి వెళ్ళి షేక్ హ్యాండ్ వాళ్ళు ముట్టుకుంటే చాలు. దట్ ఆనర్, అలాంటి ఆనర్ అందరికి ఉండాలని కాదు. యూ కెన్ టాక్, యూ కెన్ హ్యావ్ దట్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్, బట్ ఆనర్ వితౌట్ టాకింగ్ బిహైండ్ దెమ్ ఆర్ బ్యాడ్ అబౌట్ దెమ్ ఆర్ టాకింగ్ అబౌట్ దర్ పాస్ట్. బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు గ్రో ఇన్ అవర్ లైఫ్స్. అది మనం గుర్తు చేసుకోలేకపోతున్నాం, రియలైజ్ అవ్వలేకపోతున్నాం. బికాస్ ఆఫ్ దేర్ వీక్నెసెస్ వీ కెన్ నాట్ టాక్ బిహైండ్ దెమ్. నిజంగా మన పాస్టర్లని ప్రేమ ఉంటే ఒక ఆటోమేటిక్ ఒక ఎనర్జీ వస్తుంది. ఇఫ్ యూ లవ్ యువర్ పాస్టర్, కమ్ ఆన్ టైమ్, వీ విల్ బీ ఆన్ టైమ్. Do this, we will do. ఏమైనా చలో చట్ we will go. My pastor called, I have to go. అలా ఉంటుంది. It is there. We have to honor the man of God. It flows like that. So నిజంగా అసలు it is there. వాళ్ళ తగ్గింపు మన దగ్గరకు వచ్చి మనల్ని అంతగా ప్రేమిస్తున్నారంటే అది వాళ్ళు తగ్గించుకొని మన వైపు వచ్చి మనల్ని పలకరిస్తున్నారు, మనతో మాట్లాడుతున్నారు. It doesn't mean that we can talk how much ever we want to talk అని it's not possible. సో నిజంగా దే సాక్రిఫైస్. వాళ్ళ పనులను వాళ్ళు త్యాగం చేస్తున్నారు. ఎవరి కోసం? మనందరి కోసం. వాళ్ళ పనులను వాళ్ళు త్యాగం చేసుకున్నారు మన కోసం. అండ్ వాట్ డు? దే సాక్రిఫైస్ దేర్ ఫ్యామిలీ టైం, తెలుసా? బికాస్ దే థింక్ దిస్ ఇస్ దర్ ఫ్యామిలీ.
బికాజ్ దే థింక్ ఇది నా కుటుంబం, ఇది నాకు దేవుడిచ్చిన కుటుంబం, ఇది ఇంపార్టెంట్ నాకు అని వాళ్ళ ఫ్యామిలీ టైంని వాళ్ళకు ఉండదా? ఉంటుంది. They want to spend time with their family. They want to be with their wives. They want to be with their husbands. They want to be, they want to have celebrations, but they sacrifice. Your celebration will become their celebration. Yes, they will sacrifice a celebration because they want to see you celebrating. Yes, tarvata your vision, meekunna vision, meekunna guri will become their vision. They want to help you. They want to give their best to you so that you will not miss loving God. వాళ్ళని ప్రేమించాలని ఎప్పుడు ఉండదు. వాళ్ళ విజన్ ఎలా ఉంటుంది? దేవుని వైపు తిరగాలని. ఇప్పుడు ఇంత ప్రిపేర్ అయ్యి వాక్యం చెప్పడానికి వస్తారు కదా, ఎందుకు తోప్ ఫేమస్ అయిపో? నో, దే థింక్ ఒక్కరు రక్షింపబడిన, ఒక్కరి వాక్యంతో మారిన చాలు దేవా అనుకుంటారు. బికాస్ దే వాంట్ యువర్ లైఫ్స్ టు చేంజ్. ఎస్ ఆర్ నో? సో అలాంటి సాక్రిఫైసెస్ ఉంటాయి. సో వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్, మనం ఎప్పుడైతే ఇబ్బందిలో ఉంటామో, దే క్రై నీలింగ్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దే క్రై ఫర్ యూ. దేవా, నా బిడ్డ కోసం నేనేం ఇవ్వాలి, ఏమి సొల్యూషన్ ఇవ్వాలి? షీస్ కమింగ్ అండ్ క్రైయింగ్, హీస్ కమింగ్ అండ్ క్రైయింగ్. ఆ జాబ్ గురించి ఏదో ప్రాబ్లం అంటే ఏం చెప్పాలి దేవా అని అడుగుతారు. ఎందుకంటే మనం చేయలేకపోతున్నాం కదా. వాట్ డు వి డూ? వీ నీడ్ సమ్వన్. ఎవరికో ఒకరికి వీ వాంట్ టు షేర్ ఆ పెయిన్. సో మనకు ఆ పాస్టర్స్ని దేవుడు ఎందుకు మన జీవితాల్లో పెట్టాడంటే దెర్ ఇస్ సమ్ రీజన్. దెర్ ఇస్ మన డెస్టినీ కనెక్ట్ అయి ఉంది. ఎస్ ఆర్ నో? టుడే వీ షుడ్ నాట్ హేట్ ఆ పాస్టర్స్. వీ షుడ్ నాట్ వాళ్ళని ఆనర్ చేయకుండా ఉండదు, రెస్పెక్ట్ లేకుండా మనం ఉండలేము. బికాస్ దే ఆర్ అనాయింటెడ్ పీపుల్. దే ఆర్ క్యారింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వీ షుడ్ రియలీ హ్యావ్ దట్ ఆనర్. హల్లెలూయా. Seriously, they leave their luxuries and comfort to make us feel comfortable. When we say, నేను ఒంటరిగా ఉన్నా, నాకు ఎవ్వరు లేరంటే, దే సే, నేనున్నా మీకు, నా కుటుంబం నీ కుటుంబం అంటారు. దే గివ్. పాస్టర్స్ హ్యావ్ ద నేచర్ ఆఫ్ గివింగ్. సో ఈ ఫాల్స్ అండ్ ట్రూత్ సర్చింగ్ పాస్టర్స్ ఈ లోకంలో మనము నిజమైన దేవుని బిడ్డలను కూడా రికగ్నైజ్ చేయలేకపోతున్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ట్రూ పీపుల్, the true man of God, the true people who really want to raise people and to, lead you in the right path. Today, how can we love our pastors? Like Elisha, by being till the end, by being holding so that we can receive double portion. And the immediate guy, Elisha, when he took the mantle, what happened? He could see the miracles. And it was evident also. పక్కనున్న వాళ్ళు చెప్పారు, అరే ఎలైజా లాగే చేస్తున్నాడు. It was so evident. And I really, it is in our heart. He didn't cry. అంటే ఎలా అంటే నాకంటే ఎక్కువ అయిపోతున్నాడు అని. He didn't cry. ఎలీషా అలా ఏడవలేదు. He was there till the end. విశ్వాసంగా, ఫెయిత్ఫుల్గా. బికాస్ ఆయన మినిస్ట్రీ మొదలయ్యేంత వరకు ఉన్నాడు. Till God gave him a vision, he was with him. He was with Elijah. He was there. I will not leave you until not leave you. Ante. And God saw that heart. And God blessed him with double portion. Hallelujah. Today manam kuda alanti double portion ni receive chesukovalante we have to be faithful in our church. We have to love our neighbors. We should love our parents. We should love our family. We should discipline ourselves. Church discipline is so important. We just randomga, we cannot live a normal practical life in the church. Oka discipline, adi enduku ostadi, ela ostadi ante because God gave that spirit. He gave the spirit of power, love and self discipline. So manani manam correct cheskuntu, ఇతరులను ప్రేమించుకుంటూ, మన ఫ్యామిలీని ప్రేమించుకుంటూ, మన సొసైటీలో ఉన్న వాళ్ళని ప్రేమించుకుంటూ, నిజంగా మన పాస్టర్లను కూడా మనం ప్రేమించాలి. మనం దేవుని వైపు త్రిప్పే వాళ్ళని గురించి ప్రేమించాలి. ఈరోజు మనం ఎంతమంది మీ నిజంగా వీ ఆల్వేస్ థింక్ నో పాస్టర్ ఇలా అంటారు, టుడే యూ ఆర్ గోనా రిసీవ్ యువర్ కార్, యూ గోనా రిసీవ్ యువర్ బిల్డింగ్, మీ ల్యాండ్ మీకు రాబోతుంది, మీ ఇల్లు మీకు రాబోతుంది, ఇన్ని ఇరుకులోనే ఎస్ హల్లెలూయా రిసీవ్ 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 ఎస్ ఐ వాంట్ ఆమెన్ ఆమెన్. బట్ వీ డోంట్ లవ్ దట్ పాస్టర్. వీ వాంట్ దట్ ప్రాఫెసీ. We want that blessing. We talk bad about him. Kada?
సో ప్రావర్బ్స్ 31 ఎంతమంది చదివారు కదా? ప్రావర్బ్స్ 31 ఒక విమెన్ అలా ఉండాలి అని అనుకుంటాం. ప్రావర్బ్స్ 31 విమెన్ లాగా ఉండాలి, అన్ని పనులు చేయాలి, యాక్టివ్గా ఉండాలని. కానీ ఒక్కసారి ఇంటికి వెళ్ళాక ప్రావర్బ్స్ 31ని ఎలా చదవండి అంటే చర్చ్కి తగ్గట్టుగా చదవండి. చర్చ్ అంత యాక్టివ్గా ఉండాలి. చర్చ్ షుడ్ బి వర్కింగ్. లైట్స్ అందరు పడుకున్నాక లైట్స్ ఆఫ్ అవ్వాలి, అందరు లేవక ముందే మనం లేవాలి. వీ షుడ్ హ్యావ్ దట్ డిసిప్లిన్. లేజినెస్ ఉండదంట. వెన్ వీ రియలీ అంటే ఆ సంఘంలో 91లో లాస్ట్ వర్స్ ఉంటుంది ఏమన్నా, హర్ వర్క్స్ విల్ బి ప్రైజ్డ్ ఇన్ ద గేట్స్. సో హర్ అంటే ఎవరు? బ్రైడ్ ఆఫ్ ద చర్చ్, ఐ మీన్ బ్రైడ్ ఆఫ్ గాడ్. వి కాల్ ఇట్ యాజ్ గాడ్స్ బ్రైడ్, రైట్? సో వైఫ్ కూడా అలా ఉండాలి. దేవుని యొక్క బ్రైడ్ షుడ్ బీ లైక్ దట్, యాక్టివ్ బై డూయింగ్ ఆల్ ద వర్క్స్. సో అప్పుడు సింహాసనం ముందు, ఆ గేట్స్ ముందు మన సంఘంని దేవుడు ప్రేజ్ చేస్తాడు బికాస్ ఆఫ్ అవర్ వర్క్స్. సో వాట్ ఈస్ వర్క్? లవ్ బై గివింగ్, యాక్షన్స్. సో ఫిజికల్గా ఇన్ని మనలో ఉండాలి. సో ప్రావర్బ్స్ 31 ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ అ విమెన్ బట్ ఆల్సో ఫర్ అ మ్యాన్. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు అలా యాక్టివ్గా ఉండాలి. సో దట్ యువర్ వర్క్స్ విల్ బీ ప్రైజ్డ్ in front of the gates of heaven. Hallelujah. Hallelujah. Yes. Today we should love your God. Give your God. Love yourself. Give yourself. Love your neighbor. Give to your neighbor. And love your pastors. Give to your pastors. What do you want to give today? Prayer. All they need is your prayers. That's it. Pray for them. Today, let's close our eyes. Let's ask God, దేవా నాకు ఆ ప్రేమించే హృదయం నీయండి అయ్యా. ఆ ఎనర్జీ ఏదైతే 1% ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు వస్తుందో, ఆ ఎనర్జీ ఐ వాంట్ దట్ ఫస్ట్ లవ్, మై ఫస్ట్ యాక్షన్స్, అవి నాకు కావాలయ్యా. మన పాస్టర్స్ గురించి ఎప్పుడు వాళ్ళు నా కోసం ప్రార్థన చేయవా, నా కోసం ప్రార్థన చేయవా, నాకు ఇది కావాలి ప్రార్థన చేయమంటాం. కానీ ఎప్పుడు కూడా మనం మన కాపరి గురించి మనం ప్రార్థన చేయము. బికాజ్ వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. వీ డోంట్ నో వాట్ దే గో త్రూ. సీరియస్లీ గాడ్ ఆల్సో సిలువ పైన మరణించినప్పుడు హీ జస్ట్ సెడ్ వన్ థింగ్, లార్డ్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళకి తెలియదు దేవా. ఆ పెయిన్ని ఆయన చూయించుకోలేకపోయాడు. దేవుని చిత్తం మాత్రమే చేయాలనుకున్నాడు. సో టుడే ఇట్స్ our responsibility to carry the burden as house of Jesus. నిజంగా దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సంఘంలో మనం ఉండగా ఆ ప్రేమ, ఆ ఫస్ట్ లవ్ మనకి తిరిగి రావాలని మనం ప్రార్థించుకుందాం. మనల్ని మనం గుడ్ థింగ్స్తో మనల్ని మనం నింపుకోవాలని మనం ప్రార్థించుకుందాము. మనలాగే మన ఇతరులను ప్రేమించేలాగా మనము దేవుని అడుగుదాము. ఆ ప్రేమ మనకు కావాలని అడుగుదాము. అదేవిధంగా మన పాస్టర్స్ని, మన స్పిరిచువల్ లీడర్స్ని వాళ్ళ గురించి ప్రార్థించే శక్తిని ఇవ్వమని దేవుని అడుగుదాం ఈరోజు. Let us all stand up and worship God for some time. Let's ask God for that first love, that first things. నిన్ను చాలా బాధ పెట్టాను యేసయ్యా, నీకు నేను దూరమయ్యాను నా తండ్రి. నిన్ను చాలా బాధ పెట్టాను